హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన ఫీమేల్ లీడ్ జియా క్లాస్లోని కొంతమంది స్టూడెంట్స్ తనని బుల్లీ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా తనని చుట్టుముట్టేసి ఇకను ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళలేవని చెప్తారు. కానీ మన జియా కూడా తగ్గేదే లేదన్నట్టుగా రెడీగా ఉంటుంది. తను ఒక్కొక్కరిని కొట్టి అందరికీ గట్టిగా బుద్ధి చెప్తుంది. ఆ తర్వాత టీచర్ ఆఫీస్కి అందరినీ పిలుస్తారు. కానీ అక్కడ టీచర్ మాత్రం తనని అంటే జియాని తిడుతూ ఉంటుంది. నువ్వు ఒక్కదానివే 8 మంది స్టూడెంట్స్ని కొట్టావా అని అడుగుతుంది. టీచర్ తనని ఒక చెంపదెబ్బ కొట్టి, అసలు లీసా డాడీకి సొంత కంపెనీ ఉందనే విషయం నీకు తెలుసా? అలాంటి దానితో నువ్వు ఎందుకు గొడవ పెట్టుకున్నావు? ఇందులో ఖచ్చితంగా నీదే తప్పు ఉంటుందని నాకు నమ్మకం ఉంది. అయినా నీ రేంజ్ ఏంటో నువ్వు గుర్తుంచుకోవాలి. లీసా వాళ్ళ డాడీ కంపెనీ ఓనర్, కానీ మీ మమ్మీ జస్ట్ ఒక చేపలు అమ్ముకునే ఆవిడ. అర్థమైందా? చూడు, ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా మీ మమ్మీతోనే మాట్లాడతానని అంటుంది. అప్పుడు జియా, ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది మా డాడీతోటే, తను ఇక్కడికే వస్తున్నారు అని చెప్తుంది. దాంతో టీచర్, నీకు డాడీ ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటి వరకు అసలు డాడీనే లేరు కదా అని ఎగతాళి చేస్తుంది. కరెక్ట్గా అదే టైంకి మిస్టర్లు అక్కడికి వస్తారు. ఆయన టీచర్తో నేనే జియా డాడీని అని చెప్తూ ఆయన పేరు చెప్తారు. టీచర్ వెంటనే జియా గురించి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్లాస్లో తను ఎలా ఫైట్ చేసిందో చెప్తుంది. అప్పుడు మిస్టర్లు, టీచర్, కానీ గొడవ నా కూతురు స్టార్ట్ చేయలేదని వాళ్ళే ముందు మొదలు పెట్టారని నేను విన్నాను అని అంటారు. దాంతో టీచర్ సేఫ్ సైడ్ ఉండడానికి ఫస్ట్ ఆ లీసాని తన గ్యాంగ్ని అందరినీ కూడా మీరు క్లాస్కి వెళ్ళిపోండి అని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత తను లీసా వాళ్ళ నాన్నకి లీసా గురించి కంప్లైంట్ చేస్తూ, అయినా వాళ్ళంతా ఈమెనే అంటే జియాని ఎందుకు కొట్టారు, వేరే ఎవరిని ఎందుకు కొట్టలేదు, ఖచ్చితంగా తనే వాళ్ళని గెలుకుంటుంది అని అంటుంది. అది వినగానే మిస్టర్లు తను వేసుకున్న పూసల దండని తీసి పక్కన పెట్టి డైరెక్ట్గా ఆ టీచర్ని గట్టిగా ఒక చెంప దెబ్బ కొడతారు. అంతేకాదు అక్కడున్న ఒక ట్రాఫీని తీసి తనని గట్టిగా బాదుతారు. ఆ తర్వాత తన చేతులు తుడుచుకుంటూ, ఇప్పుడు నువ్వు అందరికీ చెప్పు నేను నిన్నెందుకు కొట్టాను, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా దెబ్బలు తినే పనులే చేసి ఉంటావు. ఇందాక నువ్వు కూడా ఇదే అన్నావు కదా అని రిటర్న్ ఇస్తారు. ఇంకా సరే, ఇక మీద నా కూతురు క్లాస్కి వెళ్ళదు, తను ఇప్పుడు నాతో ఇంటికి వచ్చేస్తుంది అని చెప్తారు. కానీ జియా, నేను మీతో రాను, అయినా అది నా ఇల్లు కాదు అని అంటుంది. దానికి తన డాడీ, అది నువ్వు డిసైడ్ చేయకూడదు, ఈరోజు నిన్ను పికప్ చేసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు, టైంకి వచ్చేసేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే స్టూడెంట్స్ గ్యాంగ్ అక్కడికి వస్తారు. లీసా తనతో, ఇదంతా ఇంతటితో అయిపోయిందని అనుకుంటున్నావా అని అడుగుతుంది. జియా, మీకు మళ్ళీ దెబ్బలు తినాలని ఉందా అని అంటుంది. ఇంతలోనే అక్కడికి చాలా కార్లు వచ్చి ఆగుతాయి. మిస్టర్లు గార్డ్స్ అందరూ కార్లలో నుంచి దిగి వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే ఆ స్టూడెంట్స్ అందరూ భయపడి పారిపోతారు. అప్పుడు మిస్టర్లు అసిస్టెంట్ వచ్చి జియాని కార్లో కూర్చోమని చెప్తాడు. తను వెంటనే కారు ఎక్కుతుంది. ఆ అసిస్టెంట్ తనని వాళ్ళ నాన్న ఇంటి బయటి వరకు తీసుకొచ్చి, నువ్వు మీ డాడీ ఇంటికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అప్పుడు తను, నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మా నాన్న ఎంత రిచ్, ఎంత పవర్ఫుల్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టరో. తనకి నా పరిస్థితి, మా మమ్మీ పరిస్థితి గురించి ఫస్ట్ నుంచి అన్నీ తెలుసు. అయినా ఈ రోజు వరకు తను ఎప్పుడూ నా గురించి కానీ మా మమ్మీ గురించి కానీ పట్టించుకోలేదు. కానీ ఈరోజు సడన్గా నాకు 18 ఏళ్ళు నిండగానే తను స్కూల్కి వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నట్టు ఇంత పెద్ద నాటకం ఆడి సీన్ క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా తనకి నా నుంచి ఏదో హెల్ప్ కావాలి. అందుకే తను నాకు ఇంత పెద్ద ఫేవర్ చేశారు అని చెప్తుంది. అసిస్టెంట్, నిజంగానే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ అమ్మాయివి, ఇంకా చెప్పు, నువ్వు ఏమనుకుంటున్నావని అడుగుతాడు. జియా తనతో ఇంకా ఏం చెప్తుందంటే, తన డాడీ లూ చాలా పెద్ద బాస్ అని, గత 1 ఇయర్ నుంచి తన పవర్ చాలా ఎక్కువగా ఉందని అంటుంది. తన దగ్గర పని చేయడానికి జనాలు తక్కువ లేరని నాకు తెలుసు. అయినా తను నన్ను పిలిచారంటే దాని అర్థం తనేదో పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తన సొంత రక్తమే కావాలి. కానీ తను తన ప్రాణమైన పిల్లల్ని బలివ్వడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ పని కోసం నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే నేను జస్ట్ తన ఇల్లీగల్ కూతుర్ని. నేను చెప్పింది
చెప్పింది కరెక్టే కదా అని అసిస్టెంట్ని అడుగుతుంది. అసిస్టెంట్, నీకు అన్నీ ముందే తెలిసిపోయాయి, అయినా సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి జియా, ఎందుకంటే నాకు దీని బదులుగా కాంపెన్సేషన్ కావాలి అని చెప్తుంది. ఆ తర్వాత జియా కారులో నుంచి దిగి లోపలికి వెళ్తూ మనసులో ఇలా అనుకుంటుంది. మిస్టర్లు, మీరు నన్ను వాడుకోవాలని అనుకుంటున్నారు కదా, సరే అయితే దానికి బదులుగా ఇప్పుడు మీ పవర్, మీ డబ్బు అన్నీ నేను మీ నుంచి లాగేసుకుంటాను. మీరు మా మమ్మీకి చేసిన దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఇక జియా ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా తన స్టెప్ బ్రదరు, స్టెప్ సిస్టర్ కూర్చుని ఉంటారు. పైన మిస్టర్ లూ కూర్చొని ఉంటారు. తను వాళ్ళని పట్టించుకోకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో తన స్టెప్ సిస్టర్ వేవే గట్టిగా అరుస్తూ, నేను కూడా ఇక్కడే ఉన్నానని నీకు కనిపించడం లేదా? నాకు కనీసం హలో కూడా చెప్పవా? నువ్వు ఇప్పుడే ఈ ఇంట్లోకి వచ్చావు, అప్పుడే నిన్ను నువ్వు ఈ ఇంటికి మహారాణిలాగా ఫీల్ అయిపోతున్నావా? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే, అంతకంటే ఎక్కువ ఏమీ కాదు. ఈ ఇంట్లో నీ వాల్యూ సున్నా అని అంటుంది. జియా అది వినగానే కూల్గా స్మైల్ ఇస్తూ తనకి గట్టిగా ఒకటి పీకుతుంది. దాంతో వేవే కోపంతో, నువ్వు నా మీదే చేసుకుంటావా? అది నా ఇంట్లోనే, మా డాడీ నిన్ను వదిలిపెడతారని అనుకుంటున్నావా అని అరుస్తుంది. జియా పైనున్న మిస్టర్ లూ వైపు చూస్తూ మనసులో, తనకి నా హెల్ప్ కావాలి, అందుకే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు, సో తను నన్ను అంత ఈజీగా వదిలిపెట్టరు అని అనుకుంటుంది. ఆ నమ్మకంతో తను వేవేకి ఇంకొక దెబ్బ వేస్తుంది. అప్పుడు తన ఇద్దరు అన్నలు జియా మీద అరుస్తూ, నువ్వు మా సిస్టర్ మీద చేసుకుంటావా అని వస్తారు. జియా వాళ్ళలో ఒకరిని కొట్టేసరికి ఇంకొకడు భయపడి వెనక్కి తగ్గిపోతాడు. ఆ తర్వాత జియా తన డాడీకి వార్నింగ్ ఇస్తూ, చూడండి, మీ ఇంట్లో నన్ను ఎవరూ వెల్కమ్ చేయడం లేదు, అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం లాభము, నేను వెళ్ళిపోతున్నానని చెప్తుంది. తను వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ మనసులో నంబర్స్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే తన డాడీ ఖచ్చితంగా తనని ఆపుతారని తనకి బాగా తెలుసు. నిజంగానే అలాగే జరుగుతుంది. తను 3 కౌంట్ చేయగానే మిస్టర్లు తనని ఆగమని చెప్తారు. నువ్వు ఇక్కడికి వచ్చేసావు, నువ్వు కూడా ఈ ఫ్యామిలీలో ఒక భాగమే, సో ఇప్పటి నుంచి నువ్వు ఇదే ఇంట్లో ఉంటావని చెప్పి జియాని రూమ్లోకి వెళ్ళమని అంటారు. దాంతో వేవేకి తన ఇద్దరు అన్నలకి జియా మీద చాలా కోపం వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జియా స్టెప్ మదర్ మిస్టర్ లూతో, ఈ అమ్మాయి ప్రవర్తన మరీ మితిమీరిపోతుంది. ఫస్ట్ నేను తనని ఇగ్నోర్ చేద్దాం అనుకున్నాను, కానీ తను ఇక్కడికి వచ్చి నా కూతుర్నే కొడుతుందని గొడవ పడుతుంది. అప్పుడు జియా డాడీ తనకి నచ్చ చెప్తూ, నేనేమైనా తనని నా కూతుర్లాగా చూస్తున్నానా ఏంటి? తను ఇప్పుడు నాకు పనికొస్తుందని మాత్రమే ఇక్కడికి పిలిచాను, నా పని అయిపోనివ్వు, ఆ తర్వాత తనని నువ్వు ఏం చేసినా నాకు అనవసరం, నీకు నచ్చింది చేసుకోవచ్చని చెప్తారు. దాంతో ఆవిడ, సరే నీ పని చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంట్కి నేను ఆగుతున్నాను, కానీ పని అయిపోయాక మాత్రం తనని తన అమ్మని ఇద్దరిని గట్టిగా బుద్ధి చెప్తాను అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత వేవే జియా దగ్గరికి వచ్చి బెదిరిస్తూ, ఈరోజు మా డాడీ నిన్నేమీ అనలేదు కదా అని నువ్వు ఇక్కడ నీకు నచ్చింది చేయొచ్చని అనుకోకు, నేను ఇప్పుడే గట్టిగా అరుస్తూ నువ్వే నన్ను నెట్టేశావని కొట్టావని అబద్ధపు నాటకం ఆడతానా? అప్పుడు చూడు మా ఫ్యామిలీ నిన్ను ఎలా తంతారో అని అంటుంది. దాంతో జియా ఫ్లవర్ వాజ్లోని పూలని తీసేసి అందులోని వాటర్ని వేవే మీద చల్లేస్తుంది. ఇంకా యాక్టింగ్ చేయాలని అనుకుంటున్నావు కదా, మరి దాన్ని రియల్గా చేయకపోతే ఎలా కుదురుతుంది అని అంటూ తనని గట్టిగా కిందికి నెట్టేస్తుంది. దాంతో వేవే కోపంతో, మమ్మీ డాడీ తొందరగా రండి అని గట్టిగా అరుస్తుంది. అది వినగానే తన ఇద్దరు అన్నలు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. వాళ్ళలో ఒకడు మళ్ళీ జియా మీద అరవడం స్టార్ట్ చేయగానే జియా వాడికి కూడా గట్టిగా ఒక చెంప దెబ్బ కొడుతుంది. దాంతో వాడు అరుస్తూ వాళ్ళ డాడీని పిలుస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి జియా డాడీ ఇంకా తన స్టెప్ మదర్ కూడా వచ్చేస్తారు. వేవే వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, డాడీ నేను నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నాను, అయినా సరే తను నన్ను అనవసరంగా కొట్టింది అని చెప్తుంది. అప్పుడు తన ఇద్దరు అన్నలు కూడా తనకే సపోర్ట్ చేస్తూ, అవును డాడీ ఈ అమ్మాయికి మీరు గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటారు. కానీ ఇక్కడ మిస్టర్ లూ మాత్రం జియాని ఏమీ అనకుండా ఆ ముగ్గురి మీదే అరుస్తారు. అనవసరంగా గొడవలు క్రియేట్ చేస్తున్నారని వాళ్ళనే తిడతారు. ఆ మూమెంట్లో కూడా వాళ్ళ డాడీ జియా సైడే మాట్లాడుతూ ఉండడం చూసి జియా
మనసులో ఇలాంటి టైంలో కూడా మా డాడీ నాకే సపోర్ట్ చేస్తున్నారంటే తనకి నా నుంచి ఏదో చాలా ఇంపార్టెంట్ పని జరగాల్సి ఉందన్నమాట. అయితే తన లిమిట్స్ ఏంటో తెలుసుకోవడానికి నేను తనని ఇంకాస్త టెస్ట్ చేయాలి అని అనుకుంటుంది. అలా జియా కావాలనే వెళ్ళి వేవే రూమ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నాకు ఈ రూమే నచ్చింది, నేను ఇందులోనే ఉంటానని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో వేవేకి కోపం వస్తుంది. కానీ వాళ్ళ డాడీ తనకి నచ్చ చెప్తూ జియా ఈ రోజే కదా ఫస్ట్ టైం ఈ ఇంటికి వచ్చింది, తనకి ఆ రూమ్ నచ్చింది కాబట్టి తనని అక్కడే ఉంటనివ్వు అని అంటారు. దానికి వేవే డాడీ మీరు నన్ను ఈ రూమ్ నుంచి బయటికి నెట్టేసి మీ ఇల్లీగల్ కూతుర్ని ఇక్కడ ఉంచాలని చూస్తున్నారా, అసలు మీకేమైంది అని అడుగుతుంది. అప్పుడు తన అమ్మ కూడా అసలు మీరేం చేస్తున్నారు, ఈ అమ్మాయి తింగిరి పనులు చూడండి అని అంటూ ఉంటుంది. అంతలోనే జియా లోపల నుంచి వేవే బట్టలన్నిటినీ రూమ్ నుంచి బయటికి విసిరేస్తుంది. దాంతో వేవే తన ఒక అన్నయ్య ఇద్దరు కలిసి జియా మీద అరవడానికి రూమ్ లోపలికి వెళ్తారు. కానీ జియా వాళ్ళిద్దరిని గట్టిగా కొట్టి రూమ్ నుంచి బయటికి గెంటేస్తుంది. అయినా సరే వేవే మళ్ళీ తనని కొట్టడానికి జియా వైపుగా వస్తుంది. అప్పుడు జియా ఒక పెన్ను తీసి తన కంట్లో పొడుస్తానన్నట్టుగా బెదిరిస్తూ నాకు ఓపిక చాలా తక్కువ, నన్ను ఎక్కువ టెస్ట్ చేయకు, నీతో ఏదైనా చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టదు తెలుసా అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే మిస్టర్లు తొందరగా వచ్చి జియా చేతిని కిందకి దించుతారు. దాంతో వేవే భయపడి వెంటనే వెనక్కి జరిగిపోతుంది. అప్పుడు మిస్టర్లు తన పిల్లలందరినీ వైఫ్ని చూసి మీరందరూ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను జియాతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తారు. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఆయన జియాని చూసి అసలు నేను ఏం పని చేస్తానో నీకు తెలుసా అని అడుగుతారు. దానికి జియా కోర్స్ నాకు తెలుసు, మీరు అండర్ వరల్డ్లో చాలా పెద్ద బిగ్ షాట్ అని అంటూ ఆ పెన్నుని వాళ్ళ డాడీ పాకెట్లో పెడుతుంది. ఇంకా మీ బిజినెస్ చాలా పెద్దదని నాకు తెలుసు, మీ ఒక్క మాట వినడానికి మీ వెనుక చాలామంది జనాలు రెడీగా ఉంటారని కూడా తెలుసు అని చెప్తుంది. అప్పుడు మిస్టర్లు నీకు ఈ విషయాలు తెలిసి ఉండడం మంచిదే, చూడు నీ మమ్మీ వల్లే నేను నిన్ను ఇంత ఓపికగా భరిస్తున్నాను, నువ్వు కూడా కాస్త రెస్పెక్ట్ ఇస్తూ పద్ధతిగా ఉండాలి అని అంటారు. జియా సరే నాకు అర్థమైంది అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నైట్ పూట జియా తన చిన్నప్పటి ఫ్రెండ్ హాన్కి కాల్ చేస్తుంది. వాడు జియా మమ్మీని చూసుకోవడానికి హాస్పిటల్లోనే ఉంటాడు. జియా తన మమ్మీ గురించి అడుగుతూ ఇప్పుడు మమ్మీ హెల్త్ ఎలా ఉంది అని కనుక్కుంటూ ఉంటుంది. దానికి వాడు డాక్టర్స్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేయాలని చెప్పారు, లేకపోతే పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా అని చెప్తాడు. అప్పుడు జియా నేను వీలైనంత తొందరగా డబ్బులు అరేంజ్ చేస్తాను, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు అక్కడ ఉండి మా మమ్మీని చూసుకుంటున్నందుకు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కాల్ మాట్లాడాక జియా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, మమ్మీ నువ్వేం కంగారు పడకు, నేను ఈ ఫ్యామిలీ నుంచి మంచిగా డబ్బు పవర్ అన్నీ లాక్కుంటాను, అప్పుడే నీ జబ్బుని నయం చేయించగలను, నీకు ఒక మంచి లైఫ్ ఇవ్వగలను అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే జియా స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉండగా వాళ్ళ డాడీ తనని పిలిచి ఇక్కడికి రా, నేను నీతో ఒక డాడీ లాగా కూతురితో మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడాలి అని అంటారు. దానికి జియా మీరేమన్నారు, ప్లీజ్ ఈ సోది కబుర్లు ఫాల్తూ మాటలు చెప్పడం ఆపేయండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ మా డాడీ లాగా అనుకోలేదు అని చెప్తుంది. దాంతో ఆయన కోపంతో అసలు నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావో తెలుసా, నిన్ను నేను వదిలిపెట్టనని నీకు నా మీద భయంగా లేదా అని అరుస్తారు. అప్పుడు జియా అలా రండి లైన్లోకి, నిన్నటి వరకు అమాయకంగా నటిస్తూ పిల్లిలాగా డ్రామాలు ఆడుతూ ఉంటే నాకు చాలా హేట్గా అనిపించింది, ఇకనైనా ఈ యాక్టింగ్ ఆపేసి డైరెక్ట్గా మ్యాటర్లోకి రండి, మీకు నా నుంచి ఏదో హెల్ప్ కావాలని నాకు బాగా అర్థమవుతుంది, అలాంటప్పుడు నాతో ఇలా అరుస్తూ మాట్లాడడం మానేసి బ్రతిమాలుతున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ అసిస్టెంట్ వైపు కోపంగా చూస్తారు. దాంతో ఆ అసిస్టెంట్ బాస్ నేను తనకి ఏమీ చెప్పలేదు, తనే సొంతంగా అన్నీ తెలుసుకుంది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ సరే అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చెప్పు నీకు ఇంకా ఏమేం తెలుసు అని అడుగుతారు. జియా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నాకు తెలుసు ఈ పని చాలా డేంజరస్ అని, అందుకే ఈ పని పూర్తి చేయడానికి మీకు మీ సొంత పిల్లల అవసరం వచ్చింది, కానీ మీ ఆ ముగ్గురు పిల్లల ప్రాణాలని మీరు రిస్క్లో పెట్టలేరు కదా, అందుకే ఈ పని కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకు ఇది తెలుసు, నేను ఈ పనిలో సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా ఉంటారు, అదే ఒకవేళ ఫెయిల్ అయితే ఆ బ్లేమ్ అంతా నా మీదే తోసేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా చావు బతుకుల లెక్కలు వేసే రైట్ మీకు లేదు, మీతో ఎవరికైతే గొడవలు ఉందో వాడితో
డీల్ చేయడానికి నా అవసరం మీకు వచ్చింది. ఎందుకంటే మీ సొంత కూతుర్నే పంపించారని వాడు మిమ్మల్ని నమ్మాలి కదా, అంతేనా అని అడుగుతుంది. అప్పుడు మిస్టర్లు ఈ పని చాలా డేంజర్ అని తెలిసి కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతారు. దానికి తను కోర్స్ ఎందుకంటే నాకు డబ్బులు కావాలి, చాలా ఎక్కువ డబ్బులు కావాలి. మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను మీ పని చేస్తాను. అప్పుడు మన డీల్ ఫెయిర్గా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, నేను మీ ఫాల్తూ ఫ్యామిలీ చేసే టార్చర్ని సోదిని అస్సలు భరించలేను అని చెప్పేస్తుంది. అది విన్న అసిస్టెంట్ బాస్ మీ కూతురు నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటాడు. అప్పుడు మిస్టర్లు నేను ఈ పని చేసినందుకు నీకు 20 మిలియన్స్ ఇస్తాను అని చెప్తారు. దానికి తను వెంటనే ఒప్పుకుంటుంది. అయితే మిస్టర్లు కానీ అసలు పని ఏంటోనూ నన్ను అడగవా అని అంటారు. దానికి జియా మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తున్నారు కదా, ఇక ఆ పైన అది ఏం పని అనే దాంతో నాకు సంబంధం లేదు. కానీ అవును, పని మొదలు పెట్టే ముందే మీరు నాకు సగం డబ్బులు ఇచ్చేయాలి, పని పూర్తయ్యాక మిగతా సగం ఇవ్వాలి అని చెప్తుంది. దాంతో తను అసిస్టెంట్కి చెప్పి ఒక డబ్బుల బ్యాగ్ని ఇప్పిస్తారు. జియా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పండి ఇప్పుడు పని ఏంటో అని అడుగుతుంది. మిస్టర్లు చెప్తారు మా బాస్ ఎవరైతే ఉన్నారో ఈ పని తనే ఇచ్చారు. తన ప్లాన్ ప్రకారం నువ్వు ఎంపైర్ నైట్ క్లబ్కి వెళ్ళాలి. అక్కడ 3rd బేస్మెంట్ నుంచి ఒక ట్రాఫీని తీసుకొని రావాలి. అక్కడికి వెళ్ళాక నీకు ఇంకొక పార్ట్నర్ కలుస్తాడు. వాడు ఈ పనిలో నీకు హెల్ప్ చేస్తాడు, ఇంకా నీకు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాడు. నువ్వు ఈ పనిని కంప్లీట్ చేస్తే మిగిలిన మనీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను. జస్ట్ ఒక ట్రాఫీనే కదా తీసుకురావాలని జియా ఒప్పుకుంటుంది. సరే మన మధ్య డీల్ ఓకే అని అంటుంది. ఆ తర్వాత మిస్టర్లు తన అసిస్టెంట్ని పిలిచి జియాని అక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్తారు. తను వెళ్ళిపోగానే తన స్టెప్ మదర్ అక్కడికి వచ్చి మిస్టర్లుతో నేను తన గురించి కొన్ని విషయాలు కనుక్కున్నాను. నిజానికి తన మమ్మీకి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకే ఈ అమ్మాయి డబ్బుల కోసం ఏ పని చేయడానికైనా రెడీ అయిపోయింది. నిన్న తను ప్రవర్తించిన తీరుకి నేను తన మమ్మీకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను, నువ్వేమనుకో కదా అని అడుగుతుంది. దానికైనా నీకు నచ్చింది నువ్వు చేసుకో అని పర్మిషన్ ఇచ్చేస్తారు. బయటికి వచ్చాక జియా కారెక్కబోతూ ఉంటే అసిస్టెంట్ తనతో ఇలా అంటాడు, నువ్వు నిజంగానే ఈ పని చేయడానికి ఒప్పుకున్నావా? అసలు ఆ ట్రాఫీని తీసుకురావడం అంటే ఏంటో నీకు తెలుసా? బహుశా నువ్వు ఎవరి ప్రాణాలైనా తీయాల్సి రావచ్చు. నిజానికి బాస్కి ఆ ఎంపైర్ క్లబ్ కావాలి. అందుకే ఆ ప్లేస్ని తన అండర్లోకి తెచ్చుకోవడానికి ఎవరో ఒకరు కావాల్సి వచ్చింది. అందుకనే నిన్ను ఆ ట్రాఫీ పేరు చెప్పి పంపిస్తున్నారు. చూడు నేను జోక్ చేయడం లేదు, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఆ ఎంపైర్ క్లబ్ బాసు ఏమీ సామాన్యుడు కాదు, చాలా డేంజరస్ పర్సన్. నువ్వు అనుకుంటున్నంత సింపుల్గా ఏమీ ఉండదు ఈ పని అని అంటాడు. దానికి జియా పని ఏదైనా సరే నేను చేయాల్సిందే, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. మిస్టర్లు నాకు డబ్బు ఇస్తున్నారు, ఆ డబ్బుతో నేను మా మమ్మీకి ట్రీట్మెంట్ చేయించగలను. నేను ఎలా అయినా డబ్బుతో మా మమ్మీ జబ్బుని నయం చేసి తనకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. సో మిస్టర్లు ఆ ట్రాఫీ వెనక ఇలాంటి ప్లాన్ వేసినా సరే నేను మాత్రం ఆ వస్తువుని ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్తుంది. ఆ తర్వాత తను అసిస్టెంట్తో నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి అని అడుగుతుంది. కట్ చేస్తే హాస్పిటల్లో జియా ఫ్రెండ్ హాన్ వాళ్ళ మమ్మీని చూసుకుంటూ ఉంటాడు. ఆంటీ మీరేం కంగారు పడకండి, జియా డబ్బులు తీసుకొచ్చేస్తుంది, ఆ తర్వాత మీ ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి జియా మమ్మీ తరపున ఎవరో రిలేటివ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు తన పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తూ తన పరిస్థితి ఇలా ఉంది కదా, ఇంకా తనకి ట్రీట్మెంట్ ఎందుకు దండగా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు తను ఒక్కసారి చచ్చిపోతే తన ఇల్లుని మనమే తీసేసుకోవచ్చు అని నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు డాక్టర్తో మేము తన ఫ్యామిలీ మెంబర్స్ని, తనని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసేయండి, మేము ఎలాంటి ట్రీట్మెంట్ చేయించడం లేదు అని చెప్తారు. దానికి హాన్ మీరు అలా చేయడానికి వీల్లేదు, అసలు మీరంతా ఎవరు అని అడుగుతాడు. వాళ్ళు మేము తన ఫ్యామిలీ మెంబర్స్ని, అసలు నువ్వు మా ఫ్యామిలీనే కాదు కదా, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావని అంటారు. హాన్ వాళ్ళని ఆపుతూ మీరు ఇలా చేయలేరు, ఒక్కసారి జియా ఇక్కడికి వచ్చిందంటే మీరంతా బతికి బట్ట కట్టడం కష్టమని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఆ ఆంటీ తను వస్తే మాత్రం ఏం చేయగలదు అని అంటూ వాళ్ళ మమ్మీ ఆక్సిజన్ మాస్క్ని కూడా తీసేస్తుంది. హాన్ దాన్ని మళ్ళీ పెట్టబోతూ ఉంటే వాళ్ళు వారిని గట్టిగా పట్టుకొని ఆపేస్తారు. కరెక్ట్గా అదే టైంకి జియా అక్కడికి వస్తుంది. తను తన ఫ్రెండ్ని చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. వాడు వీళ్ళెవరో తెలియదు, సడన్గా లోపలికి దూరిపోయి మీ మమ్మీ ట్రీట్మెంట్ని ఆపించేయాలని చూస్తున్నారు అని చెప్తాడు.
దాంతో జియా వాళ్ళ మీద అరుస్తూ మీకేమైనా పిచ్చెక్కిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ రిలేటివ్స్ కూడా రివర్స్లో అరుస్తూ నువ్వు మాతో ఎలా మాట్లాడుతున్నావో తెలుసా, మీ మమ్మీ నీకు ఇదేనా నేర్పించింది అని అంటారు. దానికి జియా మా మమ్మీ గురించి అస్సలు మాట్లాడకండి, ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత సోది మాట్లాడుతున్నారు కదా, ఎప్పుడైనా మా మమ్మీని పట్టించుకున్నారా, నిజంగా మీరు ఎంత దిగజారిపోతారో మీకే తెలియాలి అని అంటుంది. అప్పుడు ఆ ఆంటీ నువ్వు మరీ అంత పత్తిత్తులాగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీ అమ్మకి పుట్టిన ఇల్లీగల్ కూతురు అనే విషయం మాకు బాగా తెలుసు, నీ అమ్మ క్యారెక్టర్ ఎలాంటిదో కూడా మాకు తెలుసు, అందుకే తనకొచ్చిన ఈ రోగం తను డిజర్వ్ చేస్తుంది అని అంటుంది. అది వినగానే జియాకి చాలా కోపం వచ్చేస్తుంది. తను తన చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్తోనే వాళ్ళని గట్టిగా బాధడం స్టార్ట్ చేస్తుంది. అలా కొడుతూ ఉంటే తనకి మనసులో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తను మనసులో ఓహో ఇప్పుడు అర్థమైంది, ఆ మిస్టర్ లూకి కూడా ఇలా అందరినీ కొట్టడంలో ఎందుకు అంత మజా వస్తుందో, నిజంగా చాలా బాగుంది అని అనుకుంటూ వాళ్ళని ఇంకాస్త గట్టిగా కొడుతూ ఉంటుంది. వెంటనే డాక్టర్ వచ్చి తనని ఆపుతూ కాస్త కంట్రోల్ చేసుకోమ్మా అని చెప్తాడు. ఆ తర్వాత డాక్టర్ జియాతో తన మమ్మీ ట్రీట్మెంట్ కోసం ఎలాగైనా డబ్బులు కావాలని చెప్తాడు. దానికి హాన్ నేను కొంచెం డబ్బులు అరేంజ్ చేస్తానని అంటాడు. కానీ జియా నువ్వేం కంగారు పడుకో, నేను డబ్బులు తీసుకొచ్చానని చెప్పి ఆ డబ్బుని డాక్టర్కి చూపిస్తుంది. ఇదిగోండి డబ్బులు, మా మమ్మీ బిల్స్ ఇంకా ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ నేను ఇప్పుడే పే చేసిస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత తను హాన్తో నువ్వు వెళ్ళి డాక్టర్తో కలిసి ఆ ప్రొసీజర్ ఫామ్స్ ఫిల్ చేయడంలో హెల్ప్ చేయని పంపిస్తుంది. వాడు వెళ్ళిపోతాడు. ఆ వెంటనే జియా అక్కడున్న ఒక ఫ్లవర్ వాజ్ని పగలగొట్టి ఆ గాజు ముక్కని తీసి వాళ్ళ అంకుల్ గొంతు మీద పెడుతుంది. తానే గట్టిగా బెదిరిస్తూ మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారో నిజం చెప్పండి అని అడుగుతుంది. ఫస్ట్ వాళ్ళు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతూ ఉంటారు. కానీ జియా ఇంకాస్త గట్టిగా భయపెట్టేసరికి నోరు విప్పుతారు. మమ్మల్ని ఇక్కడికి పంపించింది ఇంకెవరో కాదు, నీ స్టెప్ మదరే అని చెప్తారు. దాంతో తను వెంటనే లూ అసిస్టెంట్కి కాల్ చేసి నీ మనుషుల్ని తీసుకొని తొందరగా ఇక్కడికి రా, నేనొక ముగ్గురికి బుద్ధి చెప్పాలి అని చెప్తుంది. అసిస్టెంట్ వెంటనే గార్డ్స్ని తీసుకుని అక్కడికి వస్తాడు. జియా ఈ ముగ్గురిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి మీ స్టైల్లో హ్యాండిల్ చేయండి అని ఆర్డర్ ఇస్తుంది. అసిస్టెంట్ కూడా గార్డ్స్కి ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ళ ముగ్గురిని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత అసిస్టెంట్ జియాని చూసి నువ్వు నిజంగానే ఆ పని చేయడానికి షూర్గా ఉన్నావా అని అడుగుతాడు. దానికి తను అవును, నేను అస్సలు వెనక్కి తగ్గను అని చెప్తుంది. అప్పుడు అసిస్టెంట్ తనకి ఒక కార్డు దాంతోపాటు ఒక ఫోటో కూడా ఇస్తూ ఇలా చెప్తాడు, ఈ కార్డులో చాలా డబ్బులు ఉన్నాయి, ఇవి నీకు ఆ క్లబ్లోకి ఎంట్రీ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఇక ఈ ఫోటోలో ఉన్న పర్సనే నీ పార్ట్నర్, నువ్వు అక్కడికి వెళ్ళాక ఫస్ట్ తనని వెతికి పట్టుకోవాలి, తనే నీకు ఈ పనిలో హెల్ప్ చేస్తాడు అని అంటాడు. అప్పుడు జియా అసిస్టెంట్తో ఇక లేట్ చేయకుండా నన్ను ఆ ఎంపైర్ క్లబ్కి తీసుకెళ్ళు అని చెప్తుంది. తను అక్కడికి వచ్చి లోపలికి వెళ్తూ ఉండగా మిస్టర్ లూ తన కూతురు వేవే ఇద్దరు జియా లోపలికి వెళ్ళడాన్ని చూస్తూ ఉంటారు. వేవే వాళ్ళ డాడీతో డాడీ తను చావడానికి కరెక్ట్గా ప్లేస్కి టైంకి వచ్చేసింది, అయితే మీరు నిజంగానే తనకి మిగిలిన మనీ కూడా ఇచ్చేస్తారా అని అడుగుతుంది. దానికి మిస్టర్లు తను అంత డబ్బుని డిజర్వ్ చేయదు, అయినా తను ఒక ఇల్లీగల్ కూతురే కదా, నా కళ్ళలో తనకి ఇలాంటి వాల్యూ లేదు, పైగా ఈరోజు తను ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడడం ఇంపాసిబుల్ అని అంటారు. దాంతో వేవి తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఈరోజు నైట్ నేను తన డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటానని నవ్వుతుంది. కట్ చేస్తే జియా క్లబ్ లోపలికి వచ్చాక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక్కడ ప్రతి చోట కెమెరాస్ ఉన్నాయి, ఆ క్లబ్ బాస్ని బయటికి రప్పించాలంటే నేనేదోటి చేయాలి అని తను ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేస్తే వాడు ఖచ్చితంగా బయటికి వస్తాడని ప్లాన్ వేస్తుంది. జియా అక్కడ గేమ్ ఆడడానికి కొన్ని చిప్స్ని కొంటుంది. అంతలోనే అక్కడ ఒక వెయిటర్ని చూస్తుంది. వాడు ఇంకెవరో కాదు, అసిస్టెంట్ ఫోటోలో చూపించిన పర్సన్ చైన్. తను వాడిని గుర్తుపట్టి అక్కడ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. తను తన దగ్గర ఉన్న చిప్స్ అన్నిటినీ బెట్టింగ్లో పెడుతూ వరుసగా గెలుస్తూనే ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఒక అమ్మాయి నువ్వు కానీ ఈ లాస్ట్ రౌండ్ కూడా గెలిస్తే మేము ఈ క్లబ్ని మూసేసుకోవాల్సి వస్తుంది అని చెప్తుంది. నిజానికి జియా ఇక్కడికి రాకముందే తను ఎలా గెలవాలి అనేదంతా పక్కాగా ప్లాన్ చేసుకొని వస్తుంది. ఇంతలోనే ఆ క్లబ్ బాస్ అక్కడికి వచ్చి జియాని ఆపుతూ నువ్వు నన్ను బయటికి రప్పించడానికే ఇదంతా చేశావని నాకు తెలుసు అని అంటాడు. దానికి జియా ఏంటి నీకు లాస్ వస్తుందని భయమేస్తుందా అని ఎగతాళి చేస్తుంది. వాడు నవ్వుతూ నాకు లాస్ అంటే భయం ఉంటే నేను అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవాడిని కాదు, అయినా నీకు బెట్టింగ్లు కట్టడం అంత సరదాగా ఉంటే నాతో ఒక రియల్ గేమ్ ఆడొచ్చు కదా అని అంటాడు.
జియా వాడితో కలిసి వెళ్తూ ఉండగా మళ్ళీ చైన్ని చూస్తుంది. అప్పుడు తను నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి అని అబద్ధం చెప్తుంది. వాడు వాష్రూమ్ ఎక్కడుందో చూపిస్తాడు. తను అటు పక్కకి వెళ్ళి వెంటనే చైన్ని ఆపి నువ్వేనా నా పార్ట్నర్వి, అది నాకు అర్థమైంది, అది నాకు చెప్పారు అని అంటుంది. వాడు ఓహో ఈ పని కోసం వచ్చిన అమ్మాయివి నువ్వేనా అని అడుగుతాడు. జియా తన గురించి చెప్తూ తనే మిస్టర్ లూకి ఇల్లీగల్ కూతురని చెప్తుంది. దానికి వాడు షాక్ అవుతూ నువ్వు మిస్టర్ లూ కూతురివా, వాడు తన సొంత కూతుర్నే ఇంత పెద్ద రిస్క్లో పడేశాడా అని అంటాడు. అప్పుడు జియా మన ఇద్దరి సిచ్యువేషన్ సేమే కదా, నువ్వు కూడా మీ డాడీకి ఇల్లీగల్ కొడుకువే కదా, నువ్వు ఇక్కడికి ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చావని నాకు తెలుస్తుంది. సో నేను నీకు హెల్ప్ చేయగలను, నువ్వేం కంగారు పడకు, అంతా నా మీద వదిలేయి, ఆ ట్రాఫీని నేనే తీసుకొస్తానని చెప్తుంది. దానికి వాడు నువ్వెలా తెస్తావు, అసలు ఆ ట్రాఫీ ఏంటో నీకు తెలుసా అని అడుగుతాడు. జియా ఏంటది అని అడుగుతుంది. చైన్ తన దగ్గరికి వచ్చి మెల్లగా నిజానికి ఆ ట్రాఫీ అంటే ఈ క్లబ్ బాస్ ఫింగర్ అని చెప్తాడు. అది వినగానే జియా మనసులో ఓహో అందుకే మా డాడీ నాకు ఈ విషయం ముందే చెప్పకుండా బేస్మెంట్కి వెళ్తే నీకే తెలుస్తుంది అని అన్నాడనమాట అని అనుకుంటుంది. అప్పుడు చైన్ చూసావా ఇప్పుడే భయపడిపోయావు, నీలాంటి ఒక నార్మల్ అమ్మాయి ఆ క్లబ్ బాస్ని అస్సలు తట్టుకోలేదు అని అంటాడు. దానికి జియా నాకు ఆ ట్రాఫీ కావాలి, నేను చెప్తున్నాను కదా దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తానని తెగేసి చెప్తుంది. వాడు ఒకవేళ తీసుకొని రాలేకపోతే అని అడుగుతాడు. జియా సరే ఒకవేళ నేను తీసుకొని రాలేకపోతే ఈరోజు నైట్ నేను నీ దాన్ని అవుతాను అని ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత జియా క్లబ్ బాస్ని కలవడానికి ఒక రూమ్లోకి వెళ్తుంది. వాడక్కడ చేతిలో చాకు పట్టుకుని కూర్చుని ఉంటాడు. వాడు డైరెక్ట్గా జియాని చూసి నువ్వు ఇక్కడికి నా ఫింగర్స్ తీసుకోవడానికి వచ్చావు కదా, వాటిని తీసుకెళ్ళి మీ డాడీకి చూపించి సక్సెస్ రిపోర్ట్ ఇద్దామనుకుంటున్నావా అని అడుగుతాడు. జియా ఏమీ తెలియనట్టు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు అని అంటుంది. వాడు నాకు పక్కాగా అన్నీ తెలిసిపోయాయి, ఆ మిస్టర్లు తన ఇల్లీగల్ కూతుర్ని నా దగ్గరికి పంపించాడని నాకు బాగా తెలుసు అని అంటూ తన గురించిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నీకు ఇప్పుడే 18 ఏళ్ళు నిండాయి, నువ్వు మీ సిస్టర్ ఇంటికి ఉండడానికి వచ్చావు, మీ మమ్మీ హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు డబ్బుల కోసమే ఈ పనులన్నీ చేస్తున్నావు అవునా అని అడుగుతాడు. వాడు వెంటనే తన గార్డ్స్ని పిలిపించి చైన్ని కూడా లోపలికి లాక్కొస్తాడు. వాళ్ళిద్దరూ ఇందాక మాట్లాడుకున్న మాటలన్నీ తను ఆల్రెడీ వినేశానని చెప్తాడు. వాడు తనతో నువ్వు చేసే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ నేను కనిపెట్టలేనని అనుకున్నావా, ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, నీకు ట్రాఫీ కావాలి కదా అంటే నా వేళ్ళు, కానీ ఇప్పుడు నువ్వే నా ట్రాఫీవి అవుతావని బెదిరిస్తాడు. దానికి జియా నువ్వు అన్నీ కరెక్ట్గానే గెస్ చేసావు, కానీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇదంతా ఒక ట్రాప్ అని నాకు ముందే తెలుసనే విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావని చెప్తుంది. తన డాడీ ఏంటో తనకి బాగా తెలుసని, తను చావడానికే ఇక్కడికి పంపించాడనే విషయం కూడా తనకి బాగా తెలుసని అంటుంది. కానీ నేను ఇక్కడికి తనకి హెల్ప్ చేసి ఆ ట్రాఫీని ఇవ్వడానికి రాలేదు, నేను ఎవరి కింద పని చేసే మనిషిని కాదని, ఎవరి ఆర్డర్స్ విననని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. అప్పుడు ఆ క్లబ్ బాస్ తనని బెదిరిస్తూ ఇదిగో చాకుని పక్కన పెట్టేశాను, ఇప్పుడు చెప్పు నువ్వు నా వేళ్ళు ఎలా తీసుకుంటావని అడుగుతాడు. దానికి జియా కూల్గా జస్ట్ వేళ్ళు మాత్రమే కాదు నీ పూర్తి చేతినే తీసేసుకుంటానని చెప్తుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడున్న వాడి గార్డ్స్ అందరూ రివర్స్ అయ్యి ఆ క్లబ్ బాస్ని గట్టిగా పట్టుకుంటారు. దాంతో వాడు షాక్ అయిపోతాడు. జియా ఆల్రెడీ ఇదంతా ప్లాన్ చేసి పెట్టుకుని ఉంటుంది. ఇంకా అక్కడున్న గార్డ్స్ అందరూ తన మనుషులే. తను వెంటనే చాకుతో ఆ క్లబ్ బాస్ చేతిని నరికేస్తుంది. ఇంకోవైపు జియా డాడీ, తన స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్ అందరూ ఇక్కడ తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తను అంత పెద్ద పని చేయడానికి వెళ్ళింది కదా, ఈ పాటికి ఖచ్చితంగా చచ్చిపోయే ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ కరెక్ట్గా అదే టైంకి జియా వాళ్ళ ముందరికి వచ్చేసరికి అందరూ షాక్ అవుతారు. తను తన మిషన్ని కంప్లీట్ చేసుకొని వచ్చిందని వాళ్ళకి అర్థమవుతుంది. తను అక్కడ ఒక గుడ్డలో చుట్టిన వస్తువుని వాళ్ళ ముందర విసిరేస్తుంది. వేవే త్వరగా దాన్ని విప్పి చూస్తుంది. లోపల ఆ క్లబ్ బాస్ తెగిన చెయ్యి చూసి వాళ్ళంతా భయపడిపోతారు. అప్పుడు జియా మిస్టర్ లూతో మీరు చెప్పినట్టే మీ ట్రాఫీని తీసుకొచ్చి మీ పని పూర్తి చేశాను, ఇక నా మిగిలిన డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. తను వెంటనే గార్డ్స్ చేత డబ్బుల బ్యాగ్ని తెప్పిస్తాడు. జియా ఆ డబ్బుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మంచిది, మీ ప్రామిస్ని నిలబెట్టుకున్నారని అంటుంది. అప్పుడు మిస్టర్ లూ తనతో ఇప్పుడంతా సెటిల్ అయిపోయింది కదా, నువ్వు ఇక మీద ఇదే ఇంట్లో ఉండిపోవచ్చు కదా అని అంటారు. దానికి జియా మన మధ్య ఉన్న డీల్ ఇక్కడితో అయిపోయింది, ఇప్పుడు నా పాత లెక్కలు తేల్చుకొని టైం
టైం వచ్చింది అని అంటూ తన స్టెప్ మదర్ వైపు చూస్తుంది. దాంతో ఆవిడ భయపడిపోతుంది. జియా వెంటనే ఆవిడ్ని గట్టిగా ఒక్కటి పీకుతుంది. అప్పుడు ఆవిడ వాళ్ళ హస్బెండ్తో చూడండి ఇది ఎలా చేస్తుందో అని అరుస్తుంది. మిస్టర్లు అసలు నువ్వేం చేస్తున్నావు, ఇది నా ఇల్లు అని జియా మీద అరుస్తారు. దానికి జియా మన మధ్య ఉన్న డీల్ ప్రకారం నేను మీ పని చేశాను, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, అది ఫెయిర్ డీల్. కానీ ఈవిడ చేసిన పనికి అని అంటూనే పక్కనే ఉన్న వైన్ బాటిల్ని తీసి ఆవిడ తల మీద గట్టిగా కొట్టి పగలగొడుతుంది. తను మళ్ళీ కొట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ తొందరగా తనని ఆపి నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావని అరుస్తారు. అప్పుడు జియా ఈవిడ మా మమ్మీ మీద చెయ్యేసింది, నన్ను పిచ్చిదాన్ని చేసింది అని అంటుంది. అప్పుడు ఆవిడ వాళ్ళ హస్బెండ్తో తను నన్ను కొడుతుంటే మీరు అలా చూస్తూ నిలబడ్డారేంటి అని అరుస్తుంది. దానికి వాడు అసలు ఏం చేశావని అడుగుతాడు. తను నేనేం చేసినా సరే ఇప్పుడు ఈవిడ అసలు బతకూడదు అని చెప్తుంది. ఆవిడ వెంటనే గార్డ్స్ని చూసి మీరేం చూస్తున్నారా, కొట్టండి తనని అని ఆర్డర్ వేస్తుంది. కానీ జియా కూల్గా నన్ను కొడితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తెలుసా అని అడుగుతుంది. దానికి ఆవిడ నువ్వేం చేయగలవు, అయినా మీ డాడీకి నీ మీద అసలు కేరింగ్ లేదు కదా అని ఎగతాళి చేస్తుంది. జియా తన కేరింగ్ నాకు అవసరమని మీరు అనుకుంటున్నారా, ఒకవేళ అసలైన మెయిన్ బాస్కి ఈ విషయం తెలిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని అంటుంది. ఆవిడ షాకింగ్గా ఏంటి ఆ మెయిన్ బాస్ నీకు తెలుసా, తనతో నీకేం రిలేషన్ ఉంది, అసలు తనని కలవడానికి కూడా నీకు రైట్ లేదు అని అంటుంది. జియా నిజమే, నేను ఆ బాస్ని కలవలేదు, కానీ ఈ ట్రాఫీని తీసుకొచ్చింది మాత్రం నేనే. ఆ బాస్కి ఆ క్లబ్ బిజినెస్ కావాలని, దాన్ని చూసుకోవడానికి నమ్మకమైన సొంత మనిషి కావాలని నాకు బాగా తెలుసు అని చెప్తుంది. అంతలోనే వేవే డాడీ ఈ ఛాన్స్ నాకు ఇస్తానని మీరు నాకు ప్రామిస్ చేశారు కదా అని అంటుంది. మిస్టర్ లూ తనని నోరు మోయించి జియాని చూసి కానీ ఆ బాస్ నిన్నే సెలెక్ట్ చేసుకుంటాడని నీకెందుకు అనిపిస్తుంది అని అడుగుతాడు. దానికి జియా ఎందుకంటే నాలో ఆ క్యాపబిలిటీ ఉంది, లేకపోతే మీ చేతకాని పిల్లలందరినీ వదిలేసి ఈ పని కోసం నన్నెందుకు సెలెక్ట్ చేసుకుంటారు అని అంటుంది. అది విన్న ఆ ముగ్గురు పిల్లలకి కోపం వస్తుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి మెయిన్ బాస్ మిస్టర్ ఓ వస్తాడు. తను మిస్టర్ లూకి కంగ్రాట్స్ చెప్తాడు. ఆ తర్వాత తను తొందరగా జియా దగ్గరకు వచ్చి నీ పేరే కదా జియా అని చాలా హ్యాపీగా అడుగుతాడు. తనతో పాటు చైన్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు జియా గతంలో జరిగిన ఒక విషయం గుర్తు చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుందంటే తను క్లబ్లో ఉన్నప్పుడే ఎవరికీ తెలియకుండా చైన్కి మెసేజ్ చేసి తన ప్లాన్ అంతా చెప్పి ఉంటుంది. తను చాలా పక్కా ప్లాన్తో వచ్చానని, తన మాట వింటే ఇద్దరికి మంచిదని చెప్పి ఒప్పించి ఉంటుంది. ఇక్కడ మిస్టర్ ఓ జియాని తెగ పొగిడేస్తూ ఉంటాడు. నువ్వు నిజంగా చాలా బ్రేవ్, చాలా స్ట్రాంగ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు జియా డాడీ బాస్ మీరు సడన్గా వచ్చారు, ముందే చెప్పుంటే నేను అన్నీ అరేంజ్ చేసి పెట్టేవాడిని కదా అని అంటాడు. దానికి తను అవేం వద్దులే అని అంటాడు. ఆ తర్వాత తను ఇప్పుడు ఈ క్యాసినో బిజినెస్ని చూసుకోవడానికి నా కొడుకు చైన్కి బాధ్యతలు ఇస్తున్నాను, నువ్వు కూడా తనకి హెల్ప్ చేయాలి అని చెప్తాడు. మిస్టర్లు ఖచ్చితంగా చేస్తాను బాస్, అయినా మనం ఒకే ఫ్యామిలీ కదా అని అంటాడు. వాళ్ళంతా మిస్టర్ ఓని కూర్చోబెట్టి టీ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. మిస్టర్ ఓ నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాసినో బిజినెస్ అంతా మన అండర్లోకి వచ్చింది. సో నా సైడ్ నుంచి నా కొడుకు చైన్ని ఇన్ఛార్జ్ చేస్తున్నాను, అలాగే నీ సైడ్ నుంచి ఈ అమ్మాయి జియాని ఇన్ఛార్జ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అది వినగానే జియా స్టెప్ బ్రదర్ సడన్గా గట్టిగా అరుస్తూ ఈ అమ్మాయికి అసలు బిజినెస్ చూసుకునే రైట్ లేదే లేదు అని అంటాడు. దాంతో మిస్టర్ ఓ కోపంగా ఇప్పుడు నీ కొడుకు నాకు నేర్పిస్తాడా, నేనేం చేయాలో అని అడుగుతాడు. మిస్టర్లు వెంటనే తన కొడుకు గట్టిగా ఒకటి పీకుతాడు. వాడు అసలు నేనేం తప్పు మాట్లాడాను, ఈ అమ్మాయి ఈ ఇంటి మనిషే కాదు అని అంటాడు. దానికి మిస్టర్ ఓ ఇంకాస్త కోపంతో ఈ పని నేను నీకు అప్పగిస్తే నువ్వు ఒక అవుట్ సైడర్ చేత ఈ పని చేయించావా, అసలు నన్ను నువ్వు ఏమనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతాడు. దాంతో జియా స్టెప్ మదర్ మ్యాటర్ని కవర్ చేయడానికి చూస్తూ బాస్ మా ఉద్దేశం అది కాదు అని సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మిస్టర్ ఓ జియా స్టెప్ బ్రదర్ని చూసి నువ్వు అంత గొప్పవాడిలాగా ఫీల్ అయిపోతూ ఉంటే జియా తెచ్చినట్టు నువ్వు కూడా నాకు ఒక ట్రాఫీ తెచ్చి చూపించు అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో ఆవిడ మళ్ళీ మిస్టర్ ఓతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మా ఉద్దేశం అస్సలు అది కాదు అని చెప్తుంది. ఆ తర్వాత ఆవిడ జియాకి నచ్చి చెప్పినట్టు నటిస్తూ ఒక కండిషన్ పెడుతుంది. అదేంటంటే జియా ఆ బిజినెస్ బాధ్యతలు తీసుకోవాలంటే ముందొక రౌండ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే తను ఒకేసారి 13 మంది గార్డ్స్తో ఫైట్ చేసి వాళ్ళని ఓడించాలి. నువ్వు ఇది చేయగలవా లేక భయపడిపోయావా అని వాళ్ళంతా తనని అడుగుతారు. దానికి జియా కోర్స్ నేను చేయగలను, నేనొక్కదాన్నే వాళ్ళందరితో ఫైట్ చేస్తానని చెప్తుంది. దాంతో వాళ్ళు ఈ కండిషన్ని పూర్తి చేయడానికి తనకి 3 రోజుల టైం ఇస్తారు. ఇక్కడ జియా స్టెప్
స్టెప్ మదర్ మాత్రం మనసులో ఇక తను ఖచ్చితంగా చావడం ఖాయమని తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ మిస్టర్ ఓ మాత్రం వావ్, చాలా ఇంట్రెస్టింగ్ విషయమే చూడబోతున్నామన్నమాట అని హ్యాపీ అవుతారు. ఆ తర్వాత జియా అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటే చైన్ కూడా తనతో మాట్లాడడానికి వస్తాడు. అసలు నువ్వు ఇలాంటి కండిషన్కి ఎందుకు ఒప్పుకున్నావు? ఒక్కదానివే ఒకేసారి 13 మందిని ఎలా ఓడిస్తావు అని అడుగుతాడు. దానికి జియా నువ్వేం నా గురించి అంతగా కంగారు పడకు అని అంటుంది. వాడు అదేం లేదు, నువ్వు ఇదంతా పాడు చేసేస్తావేమో అని నాకు భయంగా అనిపిస్తుంది అని అంటాడు. దానికి జియా నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇలా చేస్తేనే నన్ను నేను స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోగలను, అప్పుడే నన్ను ఎవరూ తక్కువ చేసి చూడలేరు అని చెప్తుంది. అప్పుడు వాడు సరే నీ ప్లాన్ ఏంటి, నువ్వు ఎలా చేయబోతున్నావని అడుగుతాడు. జియా లూ ఫ్యామిలీ సైడ్ నుంచి నాతో ఫైట్ చేయడానికి చాలా స్ట్రాంగ్ మనుషులే వస్తారని నాకు బాగా తెలుసు, కానీ నా దగ్గర కూడా ఒక ట్రిక్ ఉంది, నేను వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా ఉంటాను అని చెప్తుంది. ఇంకా తనతో అయినా ఈ విషయంలో నాకు నీ హెల్ప్ కూడా కొంచెం కావాలి అని అంటూ తన ప్లాన్ ఏంటో వాడికి చెప్తుంది. అదంతా వినివాడు నీకు భయం వేయడం లేదా అని అడుగుతాడు. దానికి జియా కానీ నువ్వెందుకు అంతలా భయపడిపోతున్నావు, ఒకవేళ క్యాసినోలో నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ని పూర్తి చేయనని అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది. దాంతో చైన్ వెంటనే నేను నా ప్రామిస్ని ఎందుకు బ్రేక్ చేస్తాను అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాడు తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయి నీట్గా షవర్ కూడా చేసేసి జియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జియా వాడి ఇంటికి రాగానే నువ్వు అప్పుడే ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నావుగా అని అంటుంది. వాడు కోర్స్ నేను నీకు ఇచ్చిన మాటని ఎలా తప్పుతాను అని అంటాడు. జియా కూడా సరే అయితే రెడీ అవ్వు అని చెప్తుంది. తను వెంటనే వాడితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో వాడు ఫుల్ షాక్ అయిపోతాడు. నేను నీతో పోటీ పడలేను అని చేతులెత్తేస్తాడు. అప్పుడు వాడికి అసలు విషయం అర్థమయ్యి ఓహో నీ ఉద్దేశం ఇదా, ఎందుకైనా నువ్వు ఇక్కడికి వచ్చావని అంటాడు. జియా మరి నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏదైనా అనుకోకూడని విషయాలు ఆలోచిస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చైన్ కనీసం ఒక డ్రింక్ అయినా తాగి వెళ్ళొచ్చు కదా, ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందామని అంటాడు. అప్పుడు జియా వెనక్కి తిరిగి వచ్చి నీ యాప్స్ బాగున్నాయి, కానీ ఇలాంటి సిడక్షన్ మాటలు నా దగ్గర వర్కౌట్ అవ్వవు, చూడు రేపటి కోసం నువ్వు రెడీగా ఉండు, రేపు మనకి చాలా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. చైన్ తనని అలాగే చూస్తూ ఉండిపోయి ఇలా కుదరదు, నేను ఎలాగైనా తన మనసు గెలుచుకుని తీరుతానని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ డే జియా స్కూల్ నుంచి బయటికి రాగానే తనని పికప్ చేసుకోవడానికి చైన్ తన కార్ వేసుకొని వస్తాడు. అలాగే లూ అసిస్టెంట్ కూడా ఇంకో కార్ తీసుకొని వస్తాడు. అది చూసి స్కూల్ స్టూడెంట్స్ అందరూ వామ్మో జియా కోసం ఇన్ని కార్లు వచ్చాయేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ జియా వాళ్ళిద్దరి కార్లలోనూ కూర్చోకుండా కూల్గా ఒక ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోతుంది. దాంతో ఆ స్టూడెంట్స్ నిజంగా తను ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జియా ఇంటికి వెళ్ళేసరికి అందరూ తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. తన స్టెప్ మదర్ గట్టిగా అరుస్తూ నిన్ను నువ్వు మరీ అంత గొప్పదానిలాగా ఫీల్ అయిపోకు, మా అందరినీ ఎంతసేపు వెయిట్ చేయించావో తెలుసా అని తిడుతూ ఉంటుంది. జియా దారిలో ట్రాఫిక్ ఉండడం వల్లే లేట్ అయిందని చెప్తుంది. ఇంకా ఇప్పుడు ఇదంతా తొందరగా ముగించేద్దాం, నేను నా ఎక్స్ట్రా క్లాస్కి కూడా వెళ్ళాలి అని అంటుంది. ఆవిడ కూడా సరే అయితే టైం వేస్ట్ చేయడం ఆపేసేయని చెప్పి గార్డ్స్ అందరినీ పిలుస్తుంది. జియా మీరందరూ ఒకేసారి రండి, నేను మీ అందరినీ ఒకేసారి ఓడిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. ఆ వెంటనే జియా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్కరిని గట్టిగా బాదుతూ అందరినీ ఓడించేస్తుంది. అది చూసి తన స్టెప్ మదర్ సిస్టర్ ఇద్దరు తను నిజంగానే అందరినీ ఓడించేసిందని షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ బాస్ మాత్రం తన ఫైట్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోతాడు. జియాని తెగ పొగిడేస్తాడు. ఆ తర్వాత వాడు చైన్తో నువ్వు జియాతో నీ రిలేషన్షిప్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకో, తన గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ట్రై చేయి, ఎందుకంటే ఇప్పటి నుంచి మీరిద్దరూ కలిసే పని చేయాలని చెప్తాడు. మిస్టర్ ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఇక్కడికి వచ్చినందుకు నా ట్రిప్ చాలా బాగా సక్సెస్ అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వేవే జియా దగ్గరికి వచ్చి నువ్వేదో పెద్ద పొడి చేశావని అనుకోకు అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. జియా కూడా సరే చూద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దారిలో వెళ్తూ ఉండగా జియాని కొంతమంది రౌడీలు వచ్చి ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. జియా వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ అంతలోనే ఇంకొక అబ్బాయి అక్కడికి వస్తాడు. వాడు ఆ రౌడీలందరితో ఫైట్ చేసి జియాని సేవ్ చేసినట్టుగా నటిస్తూ ఉంటాడు. జియా వాడికి థ్యాంక్ యూ చెప్తూ ఉండగానే కరెక్ట్గా అదే టైంకి చైన్ నుంచి జియాకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో చైన్ ఆ అబ్బాయి గురించి చెప్తాడు. నీకు హెల్ప్ చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్న ఆ పర్సన్ ఇంకెవరో కాదు, చార్లెస్, వాడు నీ దగ్గరికి కావాలనే వచ్చాడని అలర్ట్ చేస్తాడు.
జియా అది చూసి కూడా ఏమీ తెలియనట్టు వాడికి థ్యాంక్ యూ చెప్తుంది. అప్పుడు వాడు తన నంబర్ అడిగితే జియా కూడా ఇచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక తను చైన్కి కాల్ చేస్తుంది. చైన్ తనని నువ్వు నా మెసేజ్ చూసావా లేదా అని అడుగుతాడు. జియా కూడా చూశాను, నేను కూడా వాడితో కావాలనే యాక్టింగ్ చేస్తున్నాను, తను వేసిన ప్లాన్లో నేను చిక్కుకుపోయినట్టు వాడు నమ్మాలి కదా, అందుకే అలా చేశానని చెప్తుంది. వాడు సరే మరి నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. జియా తనకి తన నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తుంది. నెక్స్ట్ డే జియా ఆ చార్లెస్తో కలిసి బయటికి డేట్కి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నప్పుడు వాడు ఎవరికీ తెలియకుండా జియా తినే డెజర్ట్లో ఏదో మత్తు మందు కలిపేస్తాడు. ఆ తర్వాత వాడు ఆ డెజర్ట్ని జియాకి టేస్ట్ చేయమని ఇస్తాడు. దాంతో జియా ఆ స్వీట్ని తింటున్నట్టుగా నాటకం ఆడుతూ ఉంటుంది. ఆ తర్వాత తను స్పృహ తప్పిపోయినట్టు యాక్టింగ్ చేయగానే వాడు వెంటనే తనని అక్కడి నుంచి తీసుకెళ్లి కారులో కూర్చోబెడతాడు. కానీ సడన్గా వాడు చూసేసరికి జియా అప్పటికే పోలీసులకి కాల్ చేసేసి ఉంటుంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇదంతా నీ ప్లానా అని వాడు షాక్ అవుతాడు. ఇంతలోనే జియా పోలీసులని చూసి తొందరగా వచ్చి వీడిని పట్టుకోండి, వీడు నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని చూస్తున్నాడు అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత జియా కూడా పోలీసులకి ఈ విషయాలన్నీ చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. ఫస్ట్ పోలీసులు తనని చూసి ఏమీ నార్మల్ అమ్మాయిలాగా లేదు, చాలా తెలివిగా ఇదంతా చేసినట్టుంది అని తన మీదే డౌట్ పడతారు. కానీ జియా వాళ్ళకి అన్నీ క్లియర్గా చెప్తుంది, తనేమీ తప్పు చేయలేదని అంటుంది. ఆ అబ్బాయి మీద డౌట్ రావడం వల్లే తన మైండ్ యూజ్ చేసి ఇలా చేశానని చెప్తుంది. జియా మాటలు విన్నాక తను ఎంత స్మార్ట్ అమ్మాయో అర్థమయ్యి ఆ పోలీస్ ఆఫీసర్కి కూడా తను బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ డే తన స్టెప్ మదర్ తన కూతురు వేవని అడుగుతుంది. జియా వెనకపడ్డ రౌడీల్ని నిజంగా నువ్వు పంపించలేదా అని కనుక్కుంటుంది. దానికి వేవే మమ్మీ, నేను తనని కొట్టాలని అనుకుంటున్న మాట నిజమే, కానీ మరీ ఇంత దారుణమైన పని చెయ్యను కదా అని చెప్తుంది. అప్పుడు ఆవిడ తనకి నచ్చ చెప్తూ అలాంటి పనులు అసలు చేయకు కూడా, ఎందుకంటే తనకేదైనా జరిగి ఆ విషయం కానీ మిస్టర్ ఓకి తెలిస్తే నేను కూడా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, నిన్ను కాపాడుకోలేను అని చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎవరో ఒక ఆంటీని పిలిపించి జియాకి బుద్ధి చెప్పాలని తనకి అగెన్స్ట్గా ఏదో ప్లాన్ వేస్తారు. కట్ చేస్తే జియా ఇంటికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ నాన్న సిస్టర్ అంటే అత్తమ్మ తనని కలవడానికి వచ్చి ఉంటుంది. తనని చూడగానే నువ్వేనా మా అన్నయ్య ఇల్లీగల్ కూతురివి, నువ్వు చాలా బోల్డ్ అని ఇంప్రెసివ్ అని విన్నాను అని అంటుంది. జియా కూడా తన గురించి చెప్తూ ప్రెజెంట్ తను ఒక కాలేజ్ స్టూడెంట్ అని అంటుంది. అప్పుడు ఆ ఆంటీ నువ్వు నాతో 5 million బెట్ కడతావా అని అడుగుతుంది. దానికి జియా 5 million కాదు కానీ 10 million అయితే నేను ఖచ్చితంగా రెడీ, కానీ అవును నువ్వు నాకు IOU లెటర్ రాసివ్వాలి, లేకపోతే నాకు నమ్మకం ఉండదు అని చెప్తుంది. దాంతో ఆ ఆంటీ ఆ లెటర్ రాసిచ్చి సైన్ కూడా చేసేస్తుంది. అంతలోనే చైన్ అక్కడికి వచ్చి జియాతో మాట్లాడతాడు. నువ్వు ఆ ఆంటీ వేసిన వాళ్ళలో చిక్కుకుపోలేదు కదా అని అడుగుతాడు. జియా అసలు నన్ను ఏమనుకుంటున్నావు, నువ్వు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు ముందే పక్కాగా తెలుసు అని చెప్తుంది. వాడు నువ్వు స్మార్ట్ అమ్మాయివే కానీ నీకు ఇంకా ఒక విషయం తెలీదు, మా డాడీ మిస్టర్ ఓ అంత ఈజీగా నిన్ను నమ్మడు, అంత సింపుల్గా క్యాసినో బిజినెస్ని నీ చేతికి అస్సలు ఇవ్వడు అని చెప్తాడు. జియా వాళ్ళంతా ఈజీగా నన్ను క్యాసినో చూసుకొని ఇవ్వరని నాకు కూడా బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు చైన్ కానీ నువ్వు ఫస్ట్లో నాకు చెప్పావు కదా నీకు ఇలాంటి వాటిల్లో అసలు ఇంట్రెస్ట్ లేదని, ఇవన్నీ ఫస్ట్ టైం చేస్తున్నానని, మరిప్పుడు సడన్గా నీ మైండ్ ఇలా చేంజ్ అయింది, నీకేమైనా డబ్బుల కొరత ఉందా, మీ మమ్మీ ట్రీట్మెంట్ జరుగుతుందని, నీకు అప్పులు కూడా ఉన్నాయని విన్నానని అడుగుతాడు. దానికి జియా ప్రెజెంట్కి అయితే నాకు డబ్బుల ప్రాబ్లం ఏమీ లేదు, నేను మా డాడీ మిస్టర్ లూకి గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాను, తను డైరెక్ట్గా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేలాగా చెయ్యాలి అని చెప్తుంది. వాడు అంటే నువ్వు తన మీద అంత పగ పెంచుకున్నావా అని అడుగుతాడు. జియా దాన్ని పగ అనలేము, అసలు ఆ మిస్టర్ లూ గురించి నాకేం తెలుసని, నేను ఇదంతా జస్ట్ మా మమ్మీ కోసమే చేస్తున్నానని అంటుంది. వాడు నిజంగానే ఆ మిస్టర్ లూ ఇక నీ నుంచి తప్పించుకో అనిపిస్తుంది అని అంటాడు. జియా తనకి ఇది అవసరమే, తను ఏం చేసినా సరే నా మనసులో తన మీద ఎప్పుడు హేటే ఉంటుంది అని తేల్చి చెప్తుంది. చైన్ నిజానికి నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇదంతా డబ్బు కోసమో పవర్ కోసమో చేసేవాళ్ళు అని అంటాడు. జియా నాకు మా మమ్మీ ఉన్నారు, తన కోసమే నేను ఇదంతా చేస్తున్నాను, అందుకే నాకు ఇందులో ఏమీ వింతగా అనిపించడం లేదు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఆ ఆంటీలు క్యాసినోకి వెళ్ళి గేమ్ ఆడుతూ ఉంటారు. మనసులో జియా గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. చైన్ జియా ఇద్దరు వాళ్ళని సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో చూస్తూ ఉంటారు. జియా చైన్తో ఈ విషయం గురించి డిస్కస్ చేస్తూ వీళ్ళు కావాలనే క్యాసినోలో గేమ్ ఓడిపోతున్నారు.
ఎందుకంటే మిస్టర్ ఓ దృష్టి వీళ్ళ మీద పడాలని చూస్తున్నట్టున్నారు అని చెప్తుంది. వాళ్ళు తనని టెస్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని జియా పక్కాగా గెస్ చేస్తుంది. అప్పుడు చైన్, అంటే నిన్ను టెస్ట్ చేయడానికి వాళ్ళు ఏకంగా 10 మిలియన్స్ ఖర్చు పెడుతున్నారా అని అడుగుతాడు. జియా కూడా అవును, నాలో ఫైటింగ్ స్కిల్స్ కాకుండా ఇంకా ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. నన్ను ఒక టెస్ట్ లాగా వాడుకుంటూ నేను ఇక్కడ ఎలా పని చేస్తానో చూడాలని అనుకుంటున్నట్టున్నారు అని చెప్తుంది. చైన్ జియాని తన నెక్స్ట్ ప్లాన్ ఏంటో అడుగుతాడు. తను చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మా నాన్నేమో నాకు ఎగెన్స్ట్గా ప్లాన్ వేస్తున్నాడు. ఇక్కడ ఈ బాస్ ఏమో నన్ను టెస్ట్ చేయాలని చూస్తున్నాడు. సో నా ప్లాన్ ఏంటంటే వీళ్ళందరి ప్లాన్స్ని నేను ఒకే దెబ్బతో ఎండ్ చేసేస్తాను. దీనికోసం నేను నా రెప్యుటేషన్ని వాడుకుంటాను. నా ఇమేజ్ని నేనే పాడు చేసుకుంటానని చెప్తుంది. వాడు ఇది నీకు అంత మంచిది కాదు కదా అని అంటాడు. జియా తనకి నచ్చ చెప్తూ, నేను లైమ్ లైట్లోకి వచ్చినప్పుడే వీళ్ళ అసలు నిజాన్ని ప్రపంచం ముందర ఎక్స్పోజ్ చేయగలను. కానీ అవును, ప్రజెంట్కి నాకు ఇంకొక పెద్ద హై పవర్ సపోర్ట్ కావాలి అని చెప్తుంది. చైన్, నువ్వు అసలు ఈ గేమ్లోకి ఎందుకు వచ్చావో నాకు ఇప్పుడే అర్థమైంది. ఫస్ట్ నుంచి నీకు ఒక పక్కా ప్లాన్ ఉంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా నీకు బాగా తెలుసు అని అంటాడు. జియా కూడా అందుకే నాకు నీ హెల్ప్ కూడా కావాలని అడుగుతుంది. చైన్ హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను నీకు ఏం హెల్ప్ చేయాలో చెప్పని అడుగుతాడు. నెక్స్ట్ డే జియా స్కూల్కి వెళ్తున్నప్పుడు తను ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. తను వాళ్ళ ప్రిన్సిపాల్తో మాట్లాడి మిడిల్ స్కూల్లో ఒక స్పీచ్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇక్కడ జియా అత్తమ్మ తన స్టెప్ మదర్ ఇంకా స్టెప్ బ్రదర్తో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి జియాకి బుద్ధి చెప్పడానికి వీళ్ళంతా కలిసి వేసిన ప్లాన్ ఇదన్నమాట. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయా, ఇప్పుడు తను మన దగ్గరికి డబ్బులు అడగడానికి వస్తుందా, లేకపోతే బాస్ చేతిలో తిట్లు తిని క్యాసినో చూసుకునే బాధ్యతల నుంచి బయటికి పోతుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జియా తన దగ్గరికి డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు ఆ అత్తమ్మ, నేను నీకు ఆ 10 మిలియన్స్ అస్సలు ఇవ్వను అని తెగేసి చెప్తుంది. తన స్టెప్ మదర్ కూడా తనకి నచ్చ చెప్తున్నట్టుగా నటిస్తూ మిస్టర్ ఓని ఇంప్రెస్ చేసేసి, మా మీద కూడా లాభం పొందుదాం అనుకుంటున్నావా, అస్సలు కుదరదు, నువ్వు మా డబ్బుల్ని వాడుకోలేవని అంటుంది. దానికి జియా, నేను ఇక్కడికి మిమ్మల్ని బ్రతిమాలటానికి రాలేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను. మీరు ఆ డబ్బులు ఖచ్చితంగా పే చేయాల్సిందే అని చెప్తుంది. అది విని ఆ అత్తమ్మ నవ్వుతూ, నిన్ను చూసి మిస్టర్ ఓ నీ కోసం ఆ 10 మిలియన్స్ ఊరికే పే చేసేస్తాడా, నిన్ను నువ్వు అంత గొప్పదానిలాగా ఊహించుకోకు అని చెప్తుంది. జియా కూల్గా, పర్లేదు, కానీ ఎవరో ఒకరైతే పే చేయాలి కదా, నా దగ్గర మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, కాస్త కిందికి చూడండి అని అంటుంది. ఆ అత్తమ్మ కిటికీలో నుంచి చూడగానే షాక్ అయిపోతుంది. ఎందుకంటే బయట చాలామంది జనాలు చేరి డబ్బులు పే చేయాలంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు. తను షాక్ అయి, ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా అని అరుస్తుంది. జియా, మరీ అంత సర్ప్రైజ్ అయిపోకండి, మీలాంటి పెద్ద కంపెనీ అసలు నిజాలు ఏంటో, మీరు ఆ 10 మిలియన్స్ ఇవ్వడానికి ఎలా తప్పించుకుంటున్నారో నేనే వీళ్ళందరికీ చెప్పానని అంటుంది. ఇంకా తనకి వార్నింగ్ ఇస్తూ, చూడండి, మీరు కానీ ఇప్పుడు ఆ డబ్బులు పే చేయకపోతే మీ కంపెనీ మీద చాలా పెద్ద కేసు ఫైల్ అవుతుంది. మీ కంపెనీ పరిస్థితి ఏమవ్వాలో మీరే ఆలోచించుకోండి. మీరు క్యాసినోలో బెట్టింగ్ కాసి ఆ డబ్బులు ఇవ్వకుండా ఎలా నాటకాలు ఆడుతున్నారో రిపోర్టర్స్కి కూడా పోయిందని చెప్తుంది. అప్పుడు ఆ అత్తమ్మ తనని బెదిరిస్తూ, నువ్వు నన్ను ఇలా ఫోర్స్ చేసి డబ్బులు లాక్కోలేవు, నేను ఆ 10 మిలియన్స్ అస్సలు ఇవ్వను అని మొండికేస్తుంది. జియా కూడా, సరే, మీకు మీ కంపెనీ గురించి పట్టకపోతే పోయింది, కనీసం మీ కూతురు గురించైనా ఆలోచించండి, తన ఫ్యూచర్ ఏంటి, తను చాలా బాగా చదువుతుందని, ఇప్పుడు మిడిల్ స్కూల్లో ఉందని విన్నానని అంటుంది. దాంతో ఆ అత్తమ్మకి కోపం వచ్చి, నువ్వు నన్ను ఇలా బెదిరించలేవు, అసలు నీకు ఈ సొసైటీలో ఎలా బ్రతకాలో తెలియదు అనుకుంటా, నువ్వు కానీ నా కూతురి మీద ఒక్క వేలు వేసినా సరే మిస్టర్ ఓ నిన్ను వదిలిపెట్టడు అని అరుస్తుంది. జియా, నేను మాత్రం ఏం చేయగలను, నేను కూడా ఒక స్టూడెంట్నే కదా, కానీ ఆ రిపోర్టర్స్ గురించి ఇంకొకసారి ఆలోచించుకోండి, వాళ్ళు మీ గురించి న్యూస్ వేయడానికి ఫుల్ రెడీగా ఉన్నారని అంటుంది. ఇంకా ఈరోజు మీ కూతురి స్కూల్లో ఒక ఈవెంట్ జరుగుతుంది కదా, అక్కడికే నేను వెళ్తున్నానని గుర్తు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్న వాళ్ళంతా అత్తమ్మతో తన మాటలు నమ్మొద్దని, తను అంత రిస్క్ తీసుకోలేదని చెప్తారు. కానీ తను వాళ్ళ మీద అరిచి అక్కడి నుంచి పంపించేస్తుంది. వెంటనే తన సెక్రటరీకి కాల్ చేసి కూతురు గురించి అడుగుతుంది. సెక్రటరీ ఈరోజు స్కూల్లో తన క్లాస్ పిల్లల కోసం ఒక ఈవెంట్ జరుగుతుందని చెప్తుంది. దాంతో తను కంగారుగా స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ రూమ్ డోర్ బయట నుంచి చూసేసరికి జియా ఆ ఈవెంట్లో నిలబడి స్పీచ్ ఇస్తూ ఉంటుంది. పిల్లలందరూ ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. స్పీచ్ అయిపోయాక పిల్లలంతా వెళ్ళిపోతూ ఉంటే
ఆ అత్తమ్మ కూతురు జియా దగ్గరికి వచ్చి నువ్వు చాలా అమేజింగ్, నేను కూడా నీలాగే అవ్వాలనుకుంటున్నాను అని పొగుడుతూ ఉంటుంది. అంతలోనే జియా బయట నిలబడిన ఆ అత్తమ్మని చూసి తను అనుకుంటే ఏదైనా చేయగలను అన్నట్టు సైగ చేస్తుంది. దాంతో ఆ అత్తమ్మ భయపడిపోతూ లోపలికి వచ్చి తన కూతురితో బ్యాగ్ సర్దుకుని బయట వెయిట్ చేయమని పంపిస్తుంది. ఆ తర్వాత జియాతో అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది. జియా ఇప్పటికైతే నేనేం చేయలేదు, కానీ ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేం, సో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్, ఏం చేస్తావో నీ ఇష్టమని చెప్తుంది. కట్ చేస్తే క్లబ్లో ఒక గ్రాండ్ పార్టీ జరుగుతూ ఉంటుంది. జియా స్టెప్ మదర్ స్టెప్ సిస్టర్ ఇద్దరు ఈరోజు జియా పని అయిపోతుంది అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతలోనే జియా డాడీ మిస్టర్ ఓ దగ్గరికి వెళ్ళి బాస్ ఇంకా క్లబ్ ఓపెనింగ్ కూడా అవ్వలేదు, అప్పుడే ఈ క్లబ్ మీద 10 మిలియన్స్ అప్పు ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయని చెప్తాడు. అప్పుడు హాన్ జియా సైడ్ తీసుకుంటూ ఏదో మాట్లాడబోతూ ఉంటే జియా స్టెప్ మదర్ వాడిని ఆపుతూ నీకు తన మీద చాలా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది కదా అని వెటకారం చేస్తుంది. కానీ మిస్టర్ ఓ తను చాలా అమేజింగ్ అమ్మాయి, తను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్తోనే వస్తుంది అని జియాకే సపోర్ట్ చేస్తాడు. స్టెప్ మదర్ కూడా నాకైతే తను భయపడిపోయి ఇక్కడికి రాదనే అనిపిస్తుంది అని అంటుంది. కరెక్ట్గా అదే టైంకి జియా అక్కడికి ఎంట్రీ ఇచ్చి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఓపెనింగ్ సెరమనీ పార్టీ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆ 10 మిలియన్స్ అప్పు క్లియర్ అయిపోతుందని నాకు నమ్మకం ఉంది అని చెప్తుంది. వేవే ఇంకా 10 సెకండ్స్ మాత్రమే టైం ఉంది అని టైంని చూపిస్తుంది. జియా ఆ టైం చాలు అని నంబర్స్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను కౌంటింగ్ పూర్తి చేసే లోపే ఆ అత్తమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ 10 మిలియన్స్ వెంటనే పే చేసేస్తుంది. ఆ తర్వాత ఓపెనింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది. జియా రిబ్బన్ కట్ చేస్తుంది. అది చూసి తన స్టెప్ మదర్కి కోపం వస్తుంది. కానీ మిస్టర్ లూ తనతో నువ్వేం కంగారు పడుకో, అసలైన ఆట ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని అంటాడు. అంతలోనే అక్కడికి మిస్టర్ ఓ కూతురు లిన్ వస్తుంది. తను వాళ్ళ డాడీతో డాడీ మన బిజినెస్కి ఇంత పెద్ద ఓపెనింగ్ సెరమనీ జరుగుతూ ఉంటే నన్ను కనీసం ఇన్వైట్ కూడా చేయలేదేంటి అని అడుగుతుంది. తనని చూడగానే చైన్ జియా దగ్గరకు వచ్చి తనే నా హాఫ్ సిస్టర్, మా డాడీకి చాలా ఇష్టమైన కూతురు, తనని ఈ ఫ్యామిలీకి వారసురాలని చేయాలని మా డాడీ ప్లాన్ అని చెప్తాడు. లిన్ అక్కడికి వచ్చి ఫస్ట్ చైన్ ఎగతాళి చేస్తుంది. చూడ్డానికి చాలా స్వీట్గా సిగ్గుపడుతూ ఉన్నావని ఇన్సల్ట్ చేస్తుంది. ఆ తర్వాత జియాని కూడా చూసి నా ముందర నీ రేంజ్ ఏంటి అన్నట్టు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. తను వాళ్ళ డాడీతో డాడీ ఇంత పెద్ద ఓపెనింగ్ ఆపర్చునిటీని మీరు ఈ ఇల్లీగల్ కొడుక్కి ఈ అవుట్ సైడర్ అమ్మాయికి ఎలా ఇస్తారు అని అడుగుతుంది. దానికి మిస్టర్ ఓ తన కూతుర్ని ఆపుతూ నువ్వు ఇక్కడ అనవసరంగా గొడవలు క్రియేట్ చేయకు, ఇలాంటి పనులు అస్సలు చెయ్యొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ లిన్ మాత్రం తగ్గకుండా డాడీ వీడు మీ ఇల్లీగల్ కొడుకు మాత్రమే, నా ముందర వీడి వాల్యూ ఎంత అని వాగుతూనే ఉంటుంది. జియా తనకి ఒక్కటిచ్చి గట్టిగా బుద్ధి చెప్తుంది. ఏదైనా బిజినెస్ చూసుకోవాలంటే ముందు దానికి తగ్గినట్టు నిన్ను నువ్వు క్యాపబుల్ చేసుకోవాలని క్లాస్ పీకుతుంది. అసలు నువ్వు ఏం పీకావని నిన్ను నువ్వు ఇంత తోపులాగా ఫీల్ అయిపోతున్నావు, ఇలాంటి వాటి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాస్కి ఒక ట్రాఫీ తెచ్చి చూపించాలి, నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు ఈ రెండిటిలో ఒక్కటి కూడా చేయలేదని జియా తన ముందరే కడిగేస్తుంది. దానికి లిన్ కోపంగా ఓహో ఇప్పుడు నువ్వు నాకు రూల్స్ని నేర్పిస్తున్నావా అని అంటుంది. జియా నేను జస్ట్ నీకు గుర్తు చేస్తున్నా అంతే, వేరే వాళ్ళ వస్తువులు నేను లాక్కోవాలని చూస్తే అది నీకే రివర్స్ అవుతుంది అని చెప్తుంది. దాంతో లిన్ నీకు బాగా కొవ్వు ఎక్కువైంది అని అంటూ వాళ్ళ డాడీ మిస్టర్ ఓ వైపు తిరిగి డాడీ మీరు నా సైడ్ మాట్లాడాలి అని అంటుంది. అప్పుడు మిస్టర్ ఓ జియాతో తను నా కూతురు, నువ్వు తనతో అలా మాట్లాడకూడదు అని అంటారు. జియా నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, నేను రూల్స్ మాత్రమే ఫాలో అవుతున్నానని చెప్తుంది. అప్పుడు మిస్టర్ ఓ మళ్ళీ తన కూతురు లిన్కి నచ్చ చెప్తూ నువ్వు ఇక్కడికి వచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీకింకా చాలా విషయాలు తెలీదు అని అంటారు. పైగా తనకి ఆల్రెడీ ఒక బ్యూటీ లాంచ్ బిజినెస్ ఇచ్చాను కదా, దాన్ని పోయి చూసుకోమని చెప్తాడు. దాంతో లిన్కి కోపం వస్తుంది. తనక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ జియాని చూసి నీ సంగతి తర్వాత తేలుస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. పార్టీ అంతా అయిపోయాక జియా చైన్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. చైన్ తనని అసలు నువ్వు ఆ ఒలివియా అంటే ఆంటీ నుంచి ఆ 10 మిలియన్స్ ఎలా కక్కించావు అని అడుగుతాడు. దానికి జియా జస్ట్ నార్మల్గా మాట్లాడి అయినా తను నా ముందర ఏం చేయగలదు అని అంటుంది. ఆ తర్వాత తను అయినా నీ సిస్టర్ లిన్ గురించి నాకు కొంచెం చెప్తావా, తన కథ ఏంటి అని అడుగుతుంది. చైన్ అసలు తన గురించి చెప్పడానికి ఏముంది, తను ఒక నంబర్ 1 స్పాయిల్డ్ చైల్డ్, చిన్నప్పటి నుంచి నన్ను ఇల్లీగల్ కొడుకు అని పిలుస్తూ చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉండేదని చెప్తాడు. అప్పుడు జియా
నాకు ఒక విషయం అర్థం కాలేదు. మిస్టర్ ఓకి అంత పెద్ద బిజినెస్లు ఉంటే మరి తన కూతురికి జస్ట్ ఆ బ్యూటీ లాంచ్ బిజినెస్ మాత్రమే ఎందుకు ఇచ్చాడు అని అడుగుతుంది. దానికి చైన్, ఆ బిజినెస్ని అస్సలు తక్కువ అంచనా వేయకు. మా డాడీ చేసే దొంగ బిజినెస్లు, తప్పుడు పనులన్నీ ఆ బ్యూటీ లాంచ్ నుంచే నడుస్తాయి. నువ్వు కానీ దాన్ని టేక్ ఓవర్ చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటే మాత్రం ఆ ఆశలు వదిలేసుకో. ఈరోజు మా డాడీ తన మీద చూపించిన కేరింగ్ చూసావు కదా అని చెప్తాడు. అంతలోనే లిన్ మళ్ళీ అక్కడికి వచ్చి జియాతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు చాలా గ్రేట్ అంట కదా, అంతమందితో ఒకేసారి ఫైట్ చేసావు. పైగా ఆ 10 మిలియన్స్ డీల్ కూడా సెటిల్ చేసావు. కానీ నువ్వు ఏం చేసినా వేస్టే. ఈ ఇల్లీగల్ కొడుకుతో కలిసి మా డాడీ బిజినెస్ని లాక్కోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు అని అంటుంది. దానికి జియా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ మాటలు విని నేను వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నావేంటి అని అడుగుతుంది. అంతలోనే తన స్టెప్ బ్రదర్ కూడా అక్కడికి వచ్చి, నేను కూడా నీకు ఒక మంచి అడ్వైస్ ఇస్తున్నాను, అనవసరంగా లిన్తో పెట్టుకోకు, నీకే మంచిది కాదు అని సీన్లోకి వస్తాడు. జియా కూడా అవునా అని అంటూనే వాడిని గట్టిగా కొట్టి కింద పడేస్తుంది. అది చూసి లిన్, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. అయినా హాస్పిటల్లో పడి ఉండి డబ్బులు దండక చేస్తున్నా మీ మమ్మీ గురించి నాకంతా తెలుసులే అని ఎగతాళి చేస్తుంది. దాంతో జియాకి కోపం వచ్చి, మా మమ్మీ గురించి మర్యాదగా మాట్లాడు, తను హెల్త్ పాడై ఉంది. అసలు నీ పెంపకం ఎంత చండాలంగా ఉందో నీ మాటల్లోనే అర్థమవుతుంది. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, పైగా వేరే వాళ్ళని ఇల్లీగల్ కొడుకు అని పిలుస్తావా? నీ సంస్కారం ఏంటో నీ నోటి దూలనే చెప్తుంది అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. దానికి లిన్, నిన్ను నువ్వు మరీ అంత తోపులాగా ఫీల్ అవ్వకు. నువ్వు కాస్త పనికొస్తావు కాబట్టి మా డాడీ నిన్ను ఈ బిజినెస్లో పెట్టాడు. నేను కానీ మా డాడీతో ఒక్క మాట చెప్తే నిన్ను ఈ బిజినెస్ నుంచి ఇప్పుడే బయటికి నెట్టేయొచ్చు. అప్పుడు హాస్పిటల్లో ఉన్న మీ మమ్మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని బెదిరిస్తుంది. దానికి జియా, నువ్వు కానీ మా మమ్మీ జోలికి వస్తే మాత్రం నీకు చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అని వార్నింగ్ ఇస్తుంది. లిన్ తనకి నచ్చ చెప్తున్నట్టుగా నటిస్తూ, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఈ ఇల్లీగల్ గాడికి ఇక్కడ ఏమీ లేదు, నీలాంటి అవుట్ సైడర్కి అసలేం లేదు. ఒకవేళ నువ్వు నీ పొజిషన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే రూల్స్ ఫాలో అవ్వు, అప్పుడే నీలో టాలెంట్ ఉందని నేను నమ్ముతానని అంటుంది. జియా, నీకేం కావాలో చెప్పని అడుగుతుంది. అప్పుడు లిన్ తన ప్లాన్ చెప్తుంది. తను ఎంపైర్ క్లబ్ నుంచి 5 మిలియన్స్ తీసుకుంది. ఇప్పుడు జియాకి అంత దమ్ముంటే తన బ్యూటీ లాంచ్కి వచ్చి ఆ డబ్బుల్ని వడ్డీతో సహా వసూలు చేసుకుని క్లబ్ని నడపాలి. నువ్వు కానీ ఈ పని సక్సెస్ఫుల్గా చేస్తే నీకు టాలెంట్ ఉన్నట్టు ఒప్పుకుంటాను, కానీ ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే అని అడుగుతుంది. జియా, ఒకవేళ నేను ఫెయిల్ అయితే నేను ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ జీవితంలో నీకు నా మొహం కూడా చూపించను అని ఛాలెంజ్ చేస్తుంది. దానికి లిన్, నువ్వు చాలా స్మార్ట్ అమ్మాయివి, మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చైన్ జియాని, నువ్వు అసలు తన కండిషన్కి ఎందుకు ఒప్పుకున్నావని అడుగుతాడు. దానికి జియా, నేను కానీ ఒప్పుకోకపోతే తను మిస్టర్ ఓ దగ్గరికి వెళ్ళి నా మీద లేనిపోనివి చెప్పి నా పవర్స్ని లాక్కోవాలని చూసేది. కానీ ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కాబట్టి మనకి ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది అని చెప్తుంది. వాడు, అంటే నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. దానికి జియా, తనకి ప్రెజెంట్కి తానే గెలిచాననే ఫీలింగ్లో ఉండనివ్వు, ఆ తర్వాత నా ఆర్ట్ ఏంటో చూపిస్తానని చెప్తుంది. వెంటనే తను తన ఫ్రెండ్ హాన్కి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. ఆ బ్యూటీ లాంచ్లో జాయిన్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టమని చెప్తుంది. జియా చెప్పినట్టే వాడి లోపలికి వెళ్ళి అక్కడ ఒక వెయిటర్ లాగా జాబ్లో జాయిన్ అవుతాడు. సరిగ్గా అదే టైంకి అక్కడ ఇద్దరు రిచ్ లేడీస్ హాన్కి ఒక నైట్ కోసం డబ్బులు ఆఫర్ చేస్తూ ఉంటారు. వాడు నేను ఇలాంటి పనులు చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు గార్డ్స్ని పిలిచి వాడిని బలవంతంగా ఆపుతారు. కరెక్ట్గా అదే టైంకి జియా అక్కడికి వచ్చి హాన్ని కాపాడుతుంది. అంతలోనే లిన్ వాళ్ళ డాడీ మిస్టర్ ఓని అక్కడికి పిలుచుకుని వస్తుంది. డాడీ చూసారా, తను ఇక్కడ బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో అని తన డాడీకి చూపిస్తుంది. అప్పుడు మిస్టర్ ఓ జియాతో, ఏంటిదంతా, అసలు నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతాడు. జియా వెంటనే తన ఫ్రెండ్ హాన్కి సైగ చేస్తుంది. వాడు తొందరగా మిస్టర్ ఓ దగ్గరికి వెళ్ళి ఆ రిచ్ లేడీస్ గురించి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను జస్ట్ ఒక స్టూడెంట్ని బాస్, ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయడానికి వస్తే వీళ్ళు నన్ను ఇలా ఫోర్స్ చేస్తున్నారని చెప్తాడు. అప్పుడు జియా మిస్టర్ ఓతో, లిన్ తన బ్యూటీ లాంచ్లో ఇలాంటి దందా నడిపిస్తుంది అని చెప్తుంది. ఇంకా ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులకి కాల్ చేయాల్సిందే అనుకుంటా అని అంటుంది. కట్ చేస్తే పోలీసులు అప్పటికే అక్కడికి వచ్చేస్తారు.
జియా కూల్గా ఈ పోలీసులని నేనేం పిలవలేదు, వాళ్ళే క్లబ్ తరపున వచ్చారని చెప్తుంది. ఆ తర్వాత జియా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి తన ఫ్రెండ్ హాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిస్టర్ ఓ కూడా తన కూతురు లెన్కి చెప్తూ ఈసారి తప్పు నీదే అని తిడుతూ ఉంటాడు. దాంతో లెన్కి జియా మీద కోపం వస్తుంది. ఆ తర్వాత జియా పోలీస్ ఆఫీసర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తన ఫ్రెండ్ తప్పు ఏమీ లేదని నమ్మిస్తుంది. దాంతో ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా అక్కడి నుంచి హాన్ చైన్ ఇద్దరిని తీసుకొని ఒక కన్వీనియన్స్ స్టోర్కి వెళ్తుంది. తను చైన్ని ఒక హెల్ప్ అడుగుతుంది. నువ్వు మీ డాడీ మీద లిన్ మీద స్పై చేసి ఉంచు, వీలైతే ఆ బ్యూటీ లాంచ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ నా కోసం తీసుకుని రాగలవా అని చెప్తుంది. అలాగే తన ఫ్రెండ్ హాన్తో నువ్వు ఇంకొన్ని రోజులు హాస్పిటల్లో మా మమ్మీని జాగ్రత్తగా చూసుకొని అడుగుతుంది. జియా మనసులో వాళ్ళ డాడీ చేసే ఇల్లీగల్ పనులన్నింటినీ బయట పెట్టాలని ఒక పక్కా ప్లాన్ వేసుకుంటుంది. అప్పుడు హాన్ చైన్ని చూసి ఈ చైన్ నీకోసం ఇంత చేస్తున్నాడు, తను నీకు చాలా మంచి ఫ్రెండ్ లాగా ఉన్నాడని అంటాడు. చైన్ కూడా అవును, నేను జియాకి చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్ని, కానీ నీ లైఫ్ మాత్రం చాలా మెస్సీగా ఉన్నట్టుంది అని అంటాడు. చైన్ మళ్ళీ నేను జియాకి పార్ట్నర్ని, అలాగే తనకి చాలా బెస్ట్ ఫ్రెండ్ని కూడా అని చెప్తాడు. జియా సరే సరే మీరిద్దరూ ఇక గొడవ పడ్డం ఆపండి అని అంటుంది. వాళ్ళిద్దరూ తనతో ఏదో మాట్లాడాలని అంటూ ఉండగానే కరెక్ట్గా అదే టైంకి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి వస్తాడు. వాడు జియాకి వాటర్ బాటిల్ ఇస్తూ అయినా మీరిద్దరూ ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంతలా ట్రై చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నన్ను కూడా మీ గ్యాంగ్లో చేర్చుకోండి అని అంటాడు. అప్పుడు జియా వాళ్ళందరికీ ఎవరి పనులు వాళ్ళకి అప్పచెప్తుంది. నెక్స్ట్ డే జియా ముగ్గురిని తీసుకుని బ్యూటీ లాంచ్కి వెళ్తుంది. లిన్ తనని చూసి నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి జియా నీ బిజినెస్లో హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తుంది. లిన్కి మాత్రం తను ఇక్కడికి ఖచ్చితంగా ఏదో చేయడానికే వచ్చిందని అర్థమై ఫుల్ కోపం వస్తుంది తనకి. జియా ఆల్రెడీ వేసుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ జరుగుతున్న చాలా ఇల్లీగల్ పనుల గురించి ఎవిడెన్స్లు సీక్రెట్గా సంపాదిస్తుంది. ఆ తర్వాత అక్కడ చాలా పెద్ద రచ్చ అవుతుంది. లిన్ వాళ్ళ డాడీతో నేనేం తప్పు చేయలేదు డాడీ అని చెప్తుంది. కానీ మిస్టర్ ఓకి అసలు నిజాలన్నీ తెలిసిపోవడంతో లిన్ని గట్టిగా తిడతాడు. అంతేకాదు జియా డాడీ మిస్టర్ లూ కూడా ఈ ఇల్లీగల్ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలిసి వాడి మీద కూడా చాలా కోపంగా ఫైర్ అయిపోతాడు. ఆ తర్వాత జియా చైన్ ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా సడన్గా వాళ్ళకి ఒక యాక్సిడెంట్ అవ్వబోతుంది. అప్పుడు చైన్ తొందరగా జియా ముందరికి వచ్చి తనని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో వాడికి చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. జియా ఆపరేషన్ థియేటర్ బయట నిలబడి ఏడుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి జియా డాడీ అసిస్టెంట్ తనని కలవడానికి వస్తాడు. వాడు తనతో నేను ఇప్పటి నుంచి మీ డాడీ దగ్గర జాబ్ చేయడం మానేశాను, ఎందుకంటే తను చేసే పనులన్నీ నాకు చాలా తప్పుగా అనిపిస్తున్నాయి. తన ఇల్లీగల్ పనుల గురించి నాకు అంతా తెలిసిపోయింది, అందుకే నేను తనకి సపోర్ట్ చేయదలుచుకోలేదు అని చెప్తాడు. దానికి జియా నేను నిన్ను ఎలా నమ్మాలి అని అడుగుతుంది. వాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేసి పెడతాను, అప్పుడైనా నీకు నా మీద నమ్మకం వస్తుంది అని అంటాడు. అప్పుడు జియా వాడికి ఒక ప్లాన్ చెప్తుంది. నువ్వు వెళ్ళి మా డాడీకి ఒక అబద్ధం చెప్పు, నేను నిన్ను కిడ్నాప్ చేసి బంధించానని, నన్ను పట్టుకోవడానికి తన మనుషుల్ని తీసుకుని రమ్మని చెప్పు అని పంపిస్తుంది. వాడు జియా చెప్పినట్టే చేస్తాడు. దాంతో జియా డాడీ తన మనుషులందరినీ తీసుకొని అక్కడికి వస్తాడు. అప్పుడు జియా వాడిని ఫూల్ చేస్తూ తాను కూడా అసిస్టెంట్ తోటే కలిసి ఉన్నట్టు నటిస్తుంది. జియా డాడీ ఆ అసిస్టెంట్ మీద కోపంతో అరుస్తూ ఉంటాడు. కానీ అంతలోనే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ డాడీని అలాగే మిస్టర్ ఓని కూడా అరెస్ట్ చేయడానికి వారెంట్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన దొంగ పనులకి సంబంధించిన అన్ని పక్కా సాక్ష్యాలు పోలీసులకి దొరికేస్తాయి. ఈ విధంగా జియా తన తెలివితేటలతో వాళ్ళ డాడీని ఆ స్టెప్ ఫ్యామిలీని జైలుకి పంపించి తన పగని తీర్చుకుంటుంది. ఫైనల్గా హాస్పిటల్లో ఉన్న జియా మమ్మీ కూడా పూర్తిగా కోలుకుంటుంది. జియా తన మమ్మీని వీల్ చైర్లో కూర్చోబెట్టి బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఆ నలుగురు అబ్బాయిలు అంటే హాన్, చైన్, ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా ఆ అసిస్టెంట్ ఒకరి తర్వాత ఒకరు రోజెస్ పట్టుకుని జియాకి ప్రపోజ్ చేయడానికి లైన్లో నిలబడతారు. ఫస్ట్ జియా ఫ్రెండ్ హాన్ వచ్చి నాకు నువ్వంటే చాలా ఇష్టమని ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్, ఆ తర్వాత వాళ్ళ డాడీ అసిస్టెంట్, చివరిగా చైన్ కూడా వచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ జియా వాళ్ళలో ఎవరిని చూస్ చేసుకోదు. తను వాళ్ళతో నేను మాత్రం మా మమ్మీనే చూస్ చేసుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో ఆ నలుగురు అబ్బాయిలు నవ్వుతూ ఆ ఫ్లవర్స్ అన్నిటినీ వాళ్ళ మమ్మీ చేతిలోనే పెడతారు. జియా హ్యాపీగా తన మమ్మీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.